కీర్తన సంఖ్య 48వ వచనంలో కీర్తనకారుడు, నా దేవా నీ చిత్తం నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో ఉన్నది. ఈ వచనం ఏం చెప్తుందంటే, కీర్తనకారుడైన దావీదుకు దేవుని చిత్తం నెరవేర్చడం అనేది చాలా ఆనందకరమైనది. ఇదే మాట మనకు కొత్త నిబంధనలు కూడా మనం మరొక చోట చూస్తాం. కీర్తనకారుడు ఏమంటున్నా అంటే, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో ఉన్నది. దేవుడు తన ధర్మశాస్త్రం ద్వారా తను తాను బయలుపరుచుకున్నాడు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో ఫరో యొక్క బానిసత్వం ఉన్నప్పుడు దేవుని గురించిన అవగాహన దాదాపు ఎక్కువ మందికి లేదు. ఫరో వారికి దేవుడు కనుక వారు చెప్పింది చెప్పినట్టు చేస్తూ వచ్చారు. ఎప్పుడైతే దేవుడు తన జడ్జిమెంట్ ని ఫరో పైన, ఆ ఫరో రాజ్యం పైన ఎప్పుడైతే దేవుడు 10 ప్లేగ్స్ ద్వారా ఎగ్జిక్యూట్ చేసి తన ప్రజలను వాగ్దానం చేసే దేశానికి తీసుకుని వెళ్తున్నాడో, వాళ్ళు ఎర్ర సముద్రం దాటిన తర్వాత మనకు తెలుసు ఆ ప్రయాణంలో ముందుకు సాగిపోతూ సీనాయి పర్వతం దగ్గరికి వచ్చారు. దాదాపు ఒక 1 year వాళ్ళు అక్కడే ఆగిపోయారు. ఆ 1 year అక్కడ ఆగిపోయినప్పుడు దేవుడు ఏం చేశారంటే, సీనాయి పర్వతం మీద మోషేకు తన ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, దేవుని యొక్క వాక్యాన్ని ఇచ్చాడు. అప్పటి వరకు దేవుడు పగలు మేఘస్తంభంలో, రాత్రి అగ్నిస్తంభంలో ఉంటూ వారిని నడిపిస్తూ వచ్చాడు. బట్ గాడ్ వాజ్ నాట్ హ్యాపీ. గాడ్ వాంట్స్ టు డ్వెల్ ఇన్ దర్ మిడ్స్. దేవుడు వారి మధ్యలో నివసించాలని ఇష్టపడ్డాడు. అందుకనే ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించమన్నాడు. అది నిర్గమకాండం 25వ అధ్యాయం నుంచి 40వ అధ్యాయం వరకు ఆ ప్రత్యక్ష గుడారం యొక్క నిర్మాణము, దాని వివరణ, దాని యొక్క చివరిలో దేవుడు ఏ విధంగా తను తాను అతి పరిశుద్ధ సన్నిధిలో ఉన్నటువంటి నిబంధన మందసం పైన కనపడతాడో, లేక ఆ ప్రత్యక్ష గురించినటువంటి వివరాలు మనం చూస్తాం. అక్కడ ధర్మశాస్త్రం ద్వారా గాడ్ రివీల్డ్ హిమ్సెల్ఫ్. ఆ 10 కమాండ్మెంట్స్ కనుక మనం జాగ్రత్తగా పరిశీలిస్తే గాడ్స్ మారల్ అట్రిబ్యూట్స్ చాలా స్పష్టంగా కనపడతాయి. ఈ ధర్మశాస్త్రాన్ని మనం 3 భాగాలుగా చేయొచ్చు. గాడ్స్ మారల్ అట్రిబ్యూట్స్, సివిల్ లాస్ అండ్ సెరమోనియల్ లాస్. ఒకరితో ఒకరు ఏ విధంగా రిలేషన్షిప్ కలిగి ఉండాలి, దేవుడితో రిలేషన్షిప్ కలిగి ఉండటానికే ఎటువంటి నియమ నిబంధనలు కలిగి ఉండాలి అనే విషయాల్లో ఈ ధర్మశాస్త్రము చాలా చక్కగా మనకు నేర్పిస్తుంది. అండర్స్టాండింగ్ ద విల్ ఆఫ్ గాడ్, దేవుని చిత్తమును గ్రహించుట అని చెప్పడము బెటర్ అనిపిస్తుంది. ఫైండింగ్ ద విల్ ఆఫ్ గాడ్ అనే దానికంటే కూడా, దేవుని చిత్తమును కనుక్కోవాలి అనే దానికంటే కూడా, కనుక్కోవాలి ఫైండింగ్ అన్నప్పుడు అక్కడ ఏమవుతుందంటే, దేవుడు ఏదో హైడ్ అండ్ సీక్ గేమ్ ఆడినట్టుగా వచ్చే ఆ ఆలోచన వచ్చే ప్రమాదం ఉంది. కనుక బెటర్ వర్డ్ అండర్స్టాండింగ్ ద విల్ ఆఫ్ గాడ్ అని చెప్తే బెటర్ అని నా అభిప్రాయం. నా దేవా నీ చిత్తం నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యంలో ఉన్నది. దేవుని చిత్తం నెరవేర్చాలంటే దేవుని యొక్క వాక్యము మన హృదయంలో ఉండాలి. దేవుని వాక్యం మన హృదయంలో లేకుండా దేవుని చిత్తం నెరవేర్చడం అనేది సాధ్యం కాదు. ఎందుకంటే దేవుడు తన చిత్తాన్ని తన వాక్యంలో పొందుపరిచాడు అని మనకి స్పష్టంగా అర్థమవుతుంది. మనకు ఆ డిజైర్ ఉండాలి. ఏమిటా డిజైర్? నీ వాక్యానుసారంగా నేను జీవించాలి అనే డిజైర్ మనకు ఉండాలి. దేవుని చిత్తం నెరవేర్చడం అనేది ఓ వివాహ సందర్భంలోనో, లేక ఓ ఉద్యోగ సందర్భంలోనో, లేక ఓ ప్రాపర్టీ తీసుకున్నప్పుడో, లేక ఓ ట్రాన్స్ఫర్ కోసమో, లేక ఓ సేవా పరిచర్యలోనో ఏదో ఒక భాగం కోసం కాకుండా, దేవుని చిత్తము అనేది మన జీవితంలోని అడుగడుగునా జరగాలి అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. దేవుని చిత్తాన్ని గురించి మనం మాట్లాడేటప్పుడు దాన్ని 3 విధాలుగా చెప్పొచ్చు. గాడ్స్ సావరెన్ విల్, దేవుని యొక్క సార్వభౌమ చిత్తము. రెండవది గాడ్స్ మారల్ విల్, దేవుని యొక్క నైతిక పరమైనటువంటి చిత్తము. మూడవది గాడ్స్ స్పెసిఫిక్ విల్, దేవుడు ఖచ్చితంగా ఒక్కొక్కరికై ఎటువంటి ఏర్పాటు, సంకల్పము, ప్రణాళిక కలిగి ఉన్నాడు అనేది మనం ఈ విధంగా 3 భాగాలుగా చేయొచ్చు. నేను దేవుని చిత్తం అనే అంశాన్ని గడిచిన అనేక సంవత్సరాలుగా టీచ్ చేస్తూ వస్తున్నాను. కానీ ఈ అంశాన్ని టీచ్ చేసే ప్రతిసారి కూడా దేవుడు నాకు ఒక నూతన కోణంలో ఈ సత్యాన్ని నాకు బయలుపరుస్తున్నట్టుగా నాకు అర్థమైంది.
ఒక సందేశాన్ని ఒకసారి చెప్పిన తర్వాత మళ్ళా దాన్నే సెకండ్ టైం చెప్పేటప్పుడు ఇంకా కొంచెం ఫైన్ ట్యూన్ చేయడానికి దేవుడు ఆ విధంగా అంచెలంచెలుగా నడిపిస్తున్నట్టుగా నేను చాలా స్పష్టంగా కనుగొన్నాను. గాడ్ సావరెన్ విల్, దేవుని యొక్క సార్వభౌమత్వం. ఏంటి గాడ్ సావరెన్ విల్ అంటే? అది అర్థం చేసుకోవడానికి బైబిల్ గ్రంథంలో కొన్ని మాటలు దేవుడు సెలవిచ్చాడు. వాటిని చూస్తే మనకు అర్థమవుతుంది. యెషయా 14:24 ఉదాహరణకి, సైన్యములకు అధిపతి యెహోవా ప్రమాణపూర్వకముగా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును, నేను యోచించినట్లు స్థిరపడును. మొదటిది. అదే యెషయా గ్రంథం 46:10 నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతయు నెరవేర్చుకున్నదననియు చెప్పుకొనుచు, ఆది నుండి నేనే కలగబోవు వాటిని తెలియజేయుచున్నాను, పూర్వకాలం నుండి నేనే ఇంకా జరగని వాటిని తెలియజేయుచున్నాను. అంటే దేవుడు తన చిత్తము నెరవేర్చే నేపథ్యంలో దేవుడు కొంత బయలుపరుస్తాడు, కొంత బయలుపరచడు అనే విషయం మనకు అర్థం. ఎందుకంటే డిట్రానమీ 29:29 మనం ఏదో చూస్తాం. దానియేలు 5:19 తానెవరిని చంపగోరునో వారిని చంపెను, ఎవరిని రక్షింపగోరునో వారిని రక్షించను, ఎవరిని హెచ్చింపగోరునో వారిని హెచ్చించను, ఎవరిని పడవేయగోరునో వారిని పడవేశను. దానియేలు 5:21 మహోన్నతుడు దేవుడు మానవుల రాజ్యములలో ఏలుచు ఎవరిని స్థాపించగోరునో వారిని స్థాపించును. ఇంకా దేవుని యొక్క సార్వభౌమ చిత్తానికి సంబంధించిన వచనాలు ఇంకా ఉన్నాయి. మనకున్న సమయ హద్దుబాటును బట్టి మీకు కొన్ని వాక్యాలు ముందు మీకు పెట్టాను. వీటిని బట్టి ఇన్ఫరెన్స్, వాట్ ఈస్ ది ఇన్ఫరెన్స్? దేవుడు ప్రణాళిక వేస్తాడు, దాన్ని నెరవేర్చుతాడు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో మనం చూస్తాం. జగత్తు పునాది వేయబడి పూనిపై ఆయన క్రీస్తులో ఏర్పాటు చేసుకున్నాను అన్నాడు. అలాగే ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయంలో నీవు తల్లి గర్భంలో పడక మునిపే నేను ఎరిగాను, నేను ఎంపిక చేసుకున్నాను అన్నాడు. సో కాబట్టి దేవుడికి ఒక ప్రణాళిక ఉంటుంది. దేవుడు తన ప్రణాళికను వేస్తాడు, తన ప్రణాళికను నెరవేరుస్తాడు. రెండవది, దేవుడు తన ప్రణాళికను ఎవరు భంగం చేయలేరు. దేవుడు ఒక ప్లాన్ చేసినప్పుడు ఆ ప్లాన్ ని ఎవరు కూడా క్యాన్సిల్ చేయలేరు, ఎవరు డిస్టర్బ్ చేయలేరు, ఎవరు దాన్ని ఫ్రస్ట్రేట్ చేయలేరు. No one can frustrate the purposes of God, the plan of God. దేవుడు బయలుపరిస్తే అవి మనకు అవి భవిష్యత్తు అయితే ప్రవచనాలు, అప్పటికప్పటికైతే అది ఒక సందేశమో లేక హెచ్చరికనో లేక దేవుడు ఏదైతే విషయాన్ని తెలియపరుస్తాడు. అవి కొన్ని ప్రవచనాలుగా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రకటన ఉందనుకోండి, అది ప్రవచనాలు. దానియేలు గ్రంథంలో అనేకమైన ప్రవచనాలు మనం చూస్తాం. దానియేలు గ్రంథంలో ప్రవచనాలు అంటే ప్రవచనం అంటే భవిష్యత్తుకు సంబంధించిన విషయాలు ఒకటే కాదు, ప్రవచనానికి సంబంధించినటువంటి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి. అవన్నీ కనుక స్టడీ చేస్తే దాని గురించిన వివరాలు మనకు అర్థమవుతాయి. దేవుని యొక్క సార్వభౌమ చిత్తానికి మన స్పందన ఏంటంటే వర్షిప్ అండ్ ఒబీడియన్స్. ఎందుకంటే దేవుడు ఏదైతే చేస్తాడో దాన్ని బట్టి దేవుని యొక్క గుణగణాలు మనకు అర్థమవుతాయి. దేవుడు పరిశుద్ధమైన వాడైతే ఆయన చేసేవన్నీ కూడా పరిశుద్ధంగానే ఉంటాయి. దేవుడు మంచివాడైతే ఆయన చేసే పనులన్నీ మంచిగానే ఉంటాయి. దేవుడు సత్యమైన దేవుడైతే ఆయన చేసే క్రియల్లో దేవుని యొక్క సత్యం కనపడుతుంది. దేవుడు జ్ఞానవంతుడైతే ఆయన చేసే క్రియల్లో దేవుని యొక్క జ్ఞానము ఉట్టిసపడుతుంది. దేవుడు సర్వశక్తిమంతుడైతే ఆయన చేసే క్రియల్లో అద్భుతమైనటువంటి ఆ శక్తి అనేది దేవుడు మనకు కనపడుతుంది. అందుకనే రోమపత్రిక 1వ అధ్యాయం మనం చూస్తాం. సృష్టిని చూసినప్పుడు దేవుని యొక్క అదృశ్య లక్షణాలు కనపడతాయని మనకు అర్థమవుతుంది. దేవుని యొక్క సార్వభౌమ చిత్తంలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుడు జ్ఞానవంతుడు కనుక ఆయన ఏ పొరపాట్లు చేయలేడు. దేవుడు శక్తిమంతుడు కనుక ఆయనకు చేత కాదు అనేది ఏమి ఉండదు. దేవుడు ప్రేమ గలవాడు కనుక ఆయన మన మేలుకే చేస్తాడు. అందుకనే నేను సర్వసాధారణంగా దేవుని యొక్క ఈ సార్వభౌమతను గురించి మాట్లాడుతూ 3 విషయాలు నేను చెప్తాను. ఒకటి ఏంటంటే no one can question the wisdom of God. నువ్వెందుకు ఇలా చేశావు, ఇలా చేయకుంటే బాగుండేది, ఇలా చేసి ఉండేది అని ఎవరు దేవునికి సలహా ఇవ్వలేరు, ఇవ్వజాలరు. దేవుని యొక్క జ్ఞానము మహత్తరమైనది, మనకి ఎప్పుడు అందదు. మనం కొద్దిగానే మనం గ్రహించగలం. ఎందుకంటే we don't know many things about God. దేవుని గురించి మనం చాలా కొంచెం తెలుసు. సో no one can question the wisdom of God. రెండవది, no one can question the power of God. నువ్వు చేయలేకపోయావే, నువ్వెందుకు ఇలా చేశావు అని దేవుని యొక్క శక్తిని కూడా ఎవరు ప్రశ్నించలేరు. మూడవది, దేవుని ప్రేమను కూడా ఎవరు ప్రశ్నించలేరు. ఎందుకంటే దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడంటే
త్రిత్వంలో రెండవ వ్యక్తి అయిన యేసుక్రీస్తు వారు మన కొరకు మానవుడిగా ఈ భూమి మీదకి వచ్చి కల్వరి శిలువలో లోకపాపమును మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల వల్లే తను తాను అర్పించుకున్నాడు. తన రక్తాన్ని మన కొరకే చిందించాడు. ఆయన ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు. కాబట్టి దేవుని యొక్క శక్తిని ఎవ్వరు కూడా గ్రహించలేరు. నో వన్ కెన్ నో ద విజ్డమ్, నో వన్ కెన్ క్వశ్చన్ ద పవర్ ఆఫ్ గాడ్. 3 విషయాలు చూశాం. దేవుని జ్ఞానాన్ని ఎవరు ప్రశ్నించలేరు, దేవుని శక్తిని ఎవరు ప్రశ్నించలేరు, దేవుని ప్రేమను ఎవరు ప్రశ్నించలేరు. కాబట్టి మన స్పందన దేవుని యొక్క సావరన్ విల్ కి మన స్పందన ఏంటంటే వర్షిప్ అండ్ ఒబీడియన్స్. దేవుడు తనకున్నటువంటి జ్ఞానాలు కానీ, దేవుడు తనకున్నటువంటి గుణగణాలు ఇవి కూడా కాంప్రమైజ్ అవ్వడం. అంటే అర్థం ఏంటంటే దేవుని యొక్క గుణగణాలన్నింటిలో కూడా కేంద్రమైనది పరిశుద్ధత అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి దేవుని యొక్క సత్యములో దేవుని పరిశుద్ధత ఉంటుంది, దేవుని న్యాయంలో దేవుని పరిశుద్ధత ఉంటుంది, దేవుని యొక్క ప్రేమలో దేవుని పరిశుద్ధత ఉంటుంది, దేవుని యొక్క నీతిలో దేవుని యొక్క పరిశుద్ధత ఉంటుంది, దేవుని యొక్క న్యాయంలో దేవుని యొక్క పరిశుద్ధత ఉంటుంది. కాబట్టి గాడ్ డస్ నాట్ కాంప్రమైజ్ ఆన్ హిస్ క్యారెక్టరిస్టిక్స్ అనేది మనకు అర్థమవుతుంది. సో ఆయన యొక్క గుణగణాలు ఎంత గంభీరమైందంటే మనకు అర్థమైనా అర్థం కాకపోయినా మనం చేయగలిగింది ఏంటంటే సాగిలపడి మన దేవుని ఆరాధించడమే. దేవుడు ప్రణాళిక వేస్తాడు, దాన్ని నెరవేరుస్తాడు. దేవుడు ప్రణాళికను ఎవరు భంగపరచలేరు. దేవుడు గనుక బయలుపరిస్తే అది భవిష్యత్ అయితే వాటిని ప్రవచనము అని అంటాడు అని చెప్పొచ్చు మనం. దేవుని ప్రణాళిక ఎక్కువ శాతము చరిత్రగా ఉంటుంది. అంటే అర్థమైందంటే దేవుని యొక్క సార్వభౌమ చిత్తము అయిన తర్వాత కానీ మనకు అర్థం కాదు. ముందుగానే మనం ఎవరో గ్రహించలేం. ముందుగా దేవుడు ఎవరిని కన్సల్ట్ చెయ్యడు, దేవుడికి ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేయడు. ఎందుకంటే ఆయన మన పితరులైనటువంటి అబ్రహాం విషయంలో మనం చూస్తాం. 6వ అధ్యాయము 3వ వచనం నిర్గమకాండములో దేవుడు అబ్రహాము కూడా తెలుపలేదు. ఆయన తన ఇస్సాకు యాకోబు మూలపితరులైన వాళ్ళకు కూడా అర్థం కాలేదు. యహ్వే అని దేవుడు ఏం చేశాడంటే 3వ అధ్యాయము మోషేకు దేవుడు తాను బయలుపరుచుకున్న విధానంలో వాళ్ళకి బయలుపరచలా. కానీ రాసినప్పుడు యెహోవా అని రాశారు. కానీ యాక్చువల్గా యెహోవా అను నామము నిర్గమకాండం 3వ అధ్యాయంలో మండుచున్న పొద ద్వారా మోషేతో మాట్లాడుతున్నప్పుడు అప్పుడు దేవుడు మోషేకు యెహోవా అని బయలుపరిచాడు. సో దీన్ని బట్టి మనకేం అర్థమవుతుందంటే గాడ్స్ ట్రూత్ హ్యాస్ బీన్ రివీల్డ్ స్టెప్ బై స్టెప్. ఒక్కసారి దేవుడు తన సత్యాన్నంతా తెలపలేదు. దేవుడు తన సత్యాన్ని తెలిపాడు. అంచెలంచెలుగా దేవుని సత్యం మనకు అర్థమైనట్టుగా అర్థమవుతుంది. కాబట్టి దేవుని యొక్క సార్వభౌమ చిత్తము అది ముందుగానే గ్రహించలేము, అయిపోయిన తర్వాత మనకు అర్థమవుతుంది. దేవుని యొక్క సార్వభౌమత్వంలో దేవుని యొక్క క్రియా దేవుడు చేసే పనుల్లో దేవుడు సార్వభౌముడు. అంటే అన్ని అధికారాలు ఆయనకు ఉన్నాయి, అన్ని అధికారాల పైన ఆయన ఉన్నాడు, ఆయన ఏమైనా చేయగలడు. సో దేవుడు ఆయన ఏదైనా చెయ్యాలనుకున్నప్పుడు ఎవరిని కన్సల్ట్ చేయాల్సిన అవసరం లేదు. దేవుడు సార్వభౌముడు, దేవుడు శక్తిమంతుడు, దేవుడు జ్ఞానం గలవాడు, దేవుడు ప్రేమాసు. దేవుని గురించినటువంటి లక్షణాలు చాలా ఉన్నాయి. ఇవన్నీ మనం గ్రహించలేము. అయితే మనం ఏవైతే మనం కొద్ది గొప్ప అర్థం చేసుకోగలమో వాటిని బట్టి మనం ఏం చేస్తామంటే మనం దేవుణ్ణి మనము ఆరాధిస్తాం, మనం దేవుణ్ణి మనం పూజించి మనం కొనియాడతాం. మన స్పందన ఒకటే, ఆరాధన, విధేయత. మన తల్లిదండ్రులు అంటే ఏ పేరెంట్స్ కి ఏ చైల్డ్ ఉండాలి, ఎవరు ఎప్పుడు పుట్టాలి, ఎవరు ఎప్పుడు మరణించాలి, లేక ఒక వ్యక్తి యొక్క పరిస్థితులు ఎలా ఉండాలి, ఒక వ్యక్తి యొక్క ఆరోగ్య పరిస్థితి కానీ, ఆర్థిక పరిస్థితి కానీ, సామాజిక పరిస్థితి కానీ, మిస్లీనియస్, అవన్నీ ఎవరు నిర్ణయిస్తారు? ఇట్ ఈస్ గాడ్. కాబట్టి ఎవరు ఎక్కడ పుట్టాలో, ఎప్పుడు పుట్టాలో, ఏ కాలంలో పుట్టాలో, ఎప్పుడు అందుకనే మరణం తప్పించుట యెహోవా అధీనం. ఒక మనిషి యొక్క పుట్టుక, ఒక మనిషి యొక్క జీవన విధానంలో దేవుని యొక్క సార్వభౌమ చిత్తం ఉంది అనేది మనం గ్రహించాలి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ప్రతిసారి మనం చేయవలసింది ఏంటంటే దేవుని యొక్క సార్వభౌమ చిత్తానికి, దేవా నిన్ను ఆరాధిస్తున్నాను, నీకు విధేయత చూపుతున్నాను. ఐ విల్ నాట్ క్వశ్చన్ యువర్ విజ్డమ్, ఐ విల్ నాట్ క్వశ్చన్ యువర్ పవర్, ఐ విల్ నాట్ క్వశ్చన్ యువర్ లవ్. నేనెందుకు నల్లగా ఉండాలి, నేనెందుకు పొట్టిగా ఉండాలి, నేనెందుకు ఈ ఫ్యామిలీలో ఉండాలి, నేనెందుకు పలాని పేద పేరెంట్స్ కు పుట్టాలి, నాకెందుకు నా యొక్క హెల్త్ స్ట్రక్చర్ ఇలా ఎందుకు ఉండాలి? నో వన్ షుడ్ క్వశ్చన్ అస్. ఎందుకంటే దేవుడు తన అనంత జ్ఞానం చొప్పున
దేవుడు తన ప్రణాళిక చొప్పున ఆయన సంకల్పం కలిగి ఉంటాడు. ఆ సంకల్పాన్ని నెరవేరుస్తాడు. మనం ఏం చేయాలంటే దేవుని యొక్క సార్వభౌమ చిత్తానికి లోబడి దేవుని యొక్క ఏర్పాటు చొప్పున మనం జీవించడానికి మనము ఒక అండర్స్టాండింగ్ లోకి రావాలి. లేదా దేవుణ్ణి ప్రశ్నించకూడదు. మొన్న ఈ మధ్య ఎవరు నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి చాలాసేపు మాట్లాడడం జరిగింది. మాట్లాడినప్పుడు వాళ్ళ ఫాదర్ సడన్ గా చనిపోయారట. వాళ్ళ ఫాదర్ గా సడన్ గా చనిపోయిన కారణం చేత వాళ్ళ సిస్టర్ ఏమైందంటే అప్పటి నుండి బైబిల్ చదవటం కానీ, ప్రార్థన చేయటం కానీ, దేవుని యొక్క వాక్యం వినాలని కానీ కొంచెం దేవునికి దూరంగా వచ్చినట్టుగా నాకు అర్థమైంది ఆ డిస్కషన్ లో. ఎందుకంటే దట్ పర్సన్ ఈస్ యాంగ్రీ విత్ గాడ్. ఏంటి నా తండ్రిని నువ్వు తీసుకున్నావు, నువ్వు ఎందుకు తీసుకున్నావు, మా ఫాదర్ లేకుంటే మేము ఎట్లా గడపాలి, మా భవిష్యత్తు ఏంటి? ఇట్ ఈస్ ట్రూ. మనకు ఆప్తులైన వారు, ప్రియులైన వారు చనిపోవటం అనేది చాలా చాలా బాధాకరమే. తప్పనిసరిగా మనం హర్ట్ అవుతాము. బట్ అట్లా అని చెప్పి షల్ వి క్వశ్చన్ గాడ్? దేవుని మనం ప్రశ్నించలేం. ఎందుకంటే దాని గురించి మళ్ళా కొన్ని వివరాలు మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. ద్వితీయోపదేశకాండము 29:29 రహస్యములు మన దేవుడని యెహోవాకు చెందును. అయితే మనము ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి నడుచుకున్నట్లు బయలుపరచబడినవి ఎల్లప్పుడూ మనవియు మన సంతతి వారిని చెప్పుదురు అని మోషే ద్వారా వ్రాయించబడినటువంటి మాట ఇది. ఈ వాక్యం మనకి ఏం చెప్తుందంటే, మనకి ఏదైతే అవసరమో, మనకు ఏది అవసరమని దేవుడు తలంచాడో, దేవుని యొక్క సంకల్పంలో మనకి ఏది అవసరంగా అనిపించినాయో అవి మనకు తెలియపరుస్తాడు. ఏదైతే మనకు అవసరం లేదు అని దేవుడు అనుకున్నాడో అవి మనకు తెలియపరచడు. ఎందుకంటే దాని వెనక ఏదో ఒక ఉద్దేశం ఉంటుంది. ఆ విషయాన్ని మనం గ్రహించడానికి ప్రయత్నం చేయాలి. దేవుడు నాకెందుకు ఇది చెప్పలేదు కాబట్టి మనం దేవుని మనం ప్రశ్నిస్తామా? నో, నాట్ నెసెసరీ. ఎందుకంటే ఇదివరకే మనం అనుకున్నాం. దేవుని యొక్క సార్వభౌమత్వంలో ఈ 3 దయచేసి మర్చిపోబాకండి. నెవర్ క్వశ్చన్ ద విజ్డమ్. అందుకని కీర్తన అపోస్తలుడు పౌలు అంటాడు రోమా 11, ఆహా దేవుని యొక్క బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంత గంభీరమైంది అంటాడు. ఆయన రక్షణ ప్రణాళిక గురించి మాట్లాడుతూ ఆ రక్షణ ప్రణాళికలో అటు దేవుని యొక్క నీతి, దేవుని యొక్క న్యాయము, దేవుని యొక్క పరిశుద్ధత, దేవుని యొక్క ప్రేమ అవన్నీ కూడా చక్కగా ప్రదర్శించబడ్డాయి. కాబట్టి దేవుని గురించి ఎవరైతే ఎక్కువగా ఎరుగుతారో వాళ్ళు ఏం చేస్తారంటే, కొన్నిసార్లు అది పరిస్థితులు భరించడం కష్టమే, కొన్నిసార్లు అసాధ్యమైనట్టుగా కనపడతాయి. బట్ గాడ్ హ్యాస్ ఎ పర్పస్. దేవుడు ఎప్పుడు ఒక పర్పస్ లేకుండా ఏమీ చెయ్యడు. దేవుడికి సంకల్పం ఉంటుంది, దేవునికి ఒక ప్రణాళిక ఉంటుంది. మనం ఆ ప్రణాళికలో ఫిట్ అవడానికి మనం ప్రయత్నం చేయాలి. మొట్టమొదటి భాగం దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని మనం గ్రహించాలి. గ్రహించి ఏం చేయాలి? మనం దేవుని ఆరాధించాలి, మనం దేవునికి విధేయత చూపించాలి. ఆ విషయం మాత్రం మర్చిపోకూడదు. అంతకంటే నేను ఎక్కువగా దాని గురించి చెప్పడానికి నాకు సమయం లేదు. గాడ్స్ సావరెన్ విల్. ఆయన ఎవరిని కన్సల్ట్ చేయడు, ఆయన ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేయడు. అది అయిన తర్వాత మనకు అర్థమవుతుంది. దట్ ఈస్ గాడ్స్ సావరెన్ విల్. రెండవది గాడ్స్ మారల్ విల్ తెలుసుకోవడానికి మునుపు దేవుని వాక్యం గురించి మనం చూద్దాం. ఎందుకంటే ఇందాక కీర్తనకారుడు 40 అధ్యాయం 8 వచనం మనం ఏం చూసామంటే, నా అంతర్యంలో ధర్మశాస్త్రం ఉంది. ధర్మశాస్త్రము గాడ్స్ మారల్ లా, అంటే దేవుని యొక్క నైతిక పరమైనటువంటి విలువలు అక్కడ మనం చూస్తాం. దేవుడు రోషం గలవాడు, అందుకే దేవుడు తప్ప ఇంకెవరు ఉండడానికి వీల్లేదు. ఒకే దేవుడు. ఆ దేవుడికి డూప్లికేట్ గా కానీ లేక దేవుడు కాకుండా ఇంకొకరు దేవుడుగా ఉండడానికి వీల్లేదు. ఇంకొక రూపమును ఏర్పరచుకోవడానికి వీల్లేదు. ఇంకొకరిని ఆరాధించడానికి వీల్లేదు. అది మనం 10 ఆజ్ఞల్లో స్పష్టంగా మనం చూస్తాం. రెండవది గాడ్స్ సివిల్ లా. గాడ్స్ మారల్ లా ఏంటిదంటే, దేవునితో మనం రిలేషన్షిప్ కలిగి ఉండాలంటే మనం ఎలా ఉంటే దేవునితో రిలేషన్షిప్ కలిగి ఉండగలము అనేది గాడ్స్ మారల్ లా చెప్తుంది. లేదా గాడ్స్ మారల్ లా ఏం చేస్తుందంటే, దేవుని యొక్క పోలికలోనికి మనల్ని మారుస్తుంది. ఆ గాడ్స్ మారల్ లా విధేయత చూపినప్పుడు దేవునికి అంగీకారమైన పద్ధతిలో దేవునితో మనం సహవాసం చేయగలం. ఎప్పుడైతే దేవునికి అంగీకారమైన పద్ధతిలో దేవునితో సహవాసం చేస్తూ ఉంటామో అప్పుడు ఒకరితో ఒకరికి రిలేషన్షిప్ కరెక్ట్ గా ఉంటుంది. ఇదే తలంపు మార్క్స్ వార్త 12వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ వివేకంతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. అది మొదటి ఆజ్ఞ. ఎప్పుడైతే మొదటి ఆజ్ఞ నెరవేరుస్తావో ఆ తర్వాత రెండవది నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడానికి సాధ్యమవుతుంది. సో ఐ కాంట్ లవ్ అదర్స్ అన్లెస్ ఐ లవ్ గాడ్. సో ఆ దేవునితో నాకు సరైన రిలేషన్షిప్ కనుక నాకు లేకపోతే ఒకరితో ఒకరికి నాకు సరైన రిలేషన్షిప్ ఉండదు.
సో దేవునితో రిలేషన్షిప్ ఉండే నేపథ్యంలో దేవుడు కొన్ని సెరమోనియల్ లాస్ పెట్టాడు పాత నిబంధనలో. కానీ కొత్త నిబంధనకు వచ్చినప్పటికీ గాడ్స్ సెరమోనియల్ ఫుల్ఫిల్, యేసుక్రీస్తులో మొత్తం ఫుల్ఫిల్ అయినాయి. కానీ గాడ్స్ మారల్ లా మారలేదు, గాడ్స్ సివిల్ లా మారలేదు. మనము సంఘయుగంలో కృపాయుగంలో ఉన్నాం గనక యాక్చువల్గా చెప్పాలంటే పాత నిబంధనలో వ్యభిచారం చేస్తే పాపము, కొత్త నిబంధనకు వచ్చినప్పటికీ వ్యభిచారపు ఆలోచన పాపం. సో అక్కడ ధర్మశాస్త్రం కంటే కఠినంగా అనిపిస్తుంది. అయితే దేవుడు తన కృపలో పరిశుద్ధాత్మ దేవుడిని మనకు సహాయకుడుగా, మనకు యజమానుగా ఇచ్చాడు కాబట్టి ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయంతో మనం ఈవెన్ యాటిట్యూడ్ లెవెల్లో కూడా ఆ వ్యభిచారమే గాని, ఆ పాపముకు సంబంధించినటువంటి యాటిట్యూడ్స్ విషయంలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేస్తాడు. కనుక దేవుని యొక్క వాక్యం మన హృదయంలో ఉంది అంటే అర్థమైందంటే గాడ్స్ మారల్ లా, గాడ్స్ సివిల్ లా అంటే ఈ దానికి కూడా గాడ్స్ క్యారెక్టరిస్టిక్స్ మనకు బయలుపరుస్తుంది. గాడ్స్ సివిల్ లా ఏం చేస్తుందంటే రిలేషన్షిప్ వన్ అన్నది అంటే మనకు తెలియపరుస్తుంది. గాడ్స్ సెరమోనియల్ లా ఇవన్నీ కూడా యేసుక్రీస్తులో ఫుల్ఫిల్ అయినాయి అనే విషయాన్ని మనము గ్రహించాలి. గాడ్స్ మారల్ లా అనేది దట్ ఈస్ కామన్ ఫర్ ఆల్, అందరికీ సమానమే. రక్షణ పొందిన ప్రతి విశ్వాసి కూడా దేవుని యొక్క నైతిక విలువలు అందరికీ సమానము. ఒకరికి అబద్ధం చెప్పొద్దు అంటే మిగిలిన వాళ్ళకి వెసులుబాటు ఇవ్వలేదు, వారు కూడా అబద్ధం చెప్పకూడదు. లంచం తీసుకోవద్దు అంటే ఎవరు లంచం తీసుకోవద్దు. మోసం చేయొద్దు అంటే ఎవరు మోసం చేయొద్దు. విగ్రహారాధన చేయొద్దు అంటే ఎవరు విగ్రహారాధన చేయొద్దు. వ్యభిచారం చేయొద్దు అంటే ఎవరు వ్యభిచారం చేయకూడదు. కాబట్టి గాడ్స్ మారల్ లా, గాడ్స్ వర్డ్, దేవుని వాక్యంలో దేవుని యొక్క మనసు, దేవుని వాక్యంలో దేవుని యొక్క చిత్తము, దేవుని వాక్యంలో దేవుని యొక్క మైండ్, దేవుని యొక్క వే ఆఫ్ డూయింగ్ థింగ్స్ అనేది మనకు అర్థమవుతుంది. God has been revealed in the word of God. God is revealed in the word of God. రెండవది గాడ్స్ మారల్ విల్, అది దేవుని వాక్యంలో. దీన్ని మనం ఏం చేయొచ్చు సులభంగా అంటే మనకు అర్థం చేసుకునే ప్రాక్టికల్ వేలో అర్థం చేసుకోవడానికి గాడ్స్ వర్డ్ ఈస్ డివైడెడ్ ఇంటూ టూ పార్ట్స్. ఒకటి ఏంటంటే గాడ్స్ కమాండ్, అంటే నథింగ్ టు యాడ్, నథింగ్ టు డిలీట్. దేవుని ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆజ్ఞలో మనం కలపడానికి వీల్లేదు, తీసేయడానికి వీల్లేదు. ఇంకా సర్దుబాట్లు ఏముండవు, దాంట్లో కాంప్రమైజింగ్ ఏముండదు, దాంట్లో మార్జిన్స్ ఏముండవు, దాంట్లో వెసులుబాటు ఏముండదు. గాడ్స్ కమాండ్ ఇస్ కమాండ్, దట్స్ ఇట్. సో కమాండ్ అని యాజ్ ఇట్ ఈస్ మనం ఫాలో అవ్వాలి. అయితే రెండవది ప్రిన్సిపల్స్. వీటి గురించి కొంచెం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గాడ్స్ కమాండ్ కి గాడ్స్ ప్రిన్సిపల్ కి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటో కొంచెం మనం చూస్తే గానీ మనకు అర్థం కాదు. రెండవది గాడ్స్ ప్రిన్సిపల్స్ డిపెండ్స్ అపాన్ ద సిచ్యువేషన్. దేవుడు కొంత ఫ్లెక్సిబిలిటీ ఇచ్చాడు, అది కూడా దేవుని ఆజ్ఞనే. అయితే దేవుని ఆజ్ఞ ఏం చేశాడంటే ఎగ్జాక్ట్లీ ద సేమ్ ఫర్ ఆల్ సిచ్యువేషన్ కాకుండా కొంత వెసులుబాటు ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్, అండ్ నా అభిప్రాయం, నా వ్యక్తిగత కన్విక్షన్ ఏంటంటే ఇప్పుడు దేవుడు ఏం చేశారంటే ఈ ప్రజలందరికీ అవసరమైన సత్యం ఇది. ఇది ఒక ఇండియా వారికి, ఒక రష్యా వారికి, ఒక అమెరికా వారికి, ఒక బ్రిటన్ లేక ఇంగ్లాండ్ వాళ్ళకి అని కాదు, కానీ ప్రపంచంలోని వ్యక్తులందరికీ సరిపడా దేవుని వాక్యం. ఆ దేవుని వాక్యాన్ని రెండు భాగాలకు చేయాలి. ఒకటేమో గాడ్స్ కమాండ్ విచ్ హ్యాస్ నో మార్జిన్స్ అండ్ సర్దుబాట్లు ఏమి లేకుండా, యాడ్ చేసేది లేదు, డిలీట్ చేసేది లేదు, చెప్పింది చెప్పినట్టు చేయాలంతే. ఆయన మీతో చెప్పున్నది చేయుడి, 2:5 యోహాను సువార్త. అయితే రెండవ భాగంలో అదే దేవుని యొక్క ఆజ్ఞలు ప్రిన్సిపల్స్ ఫామ్ లో మనం ప్రాపర్ గా అండర్స్టాండ్ చేసుకోవాలి. వి నీడ్ టు ఇంటర్ప్రిట్ ద వర్డ్ ప్రాపర్లీ. జాగ్రత్తగా వినండి ఒక సత్యము. దేవుడు మార్పు లేని దేవుడు, అంటే దేవుడు చేంజ్ అవ్వడం. అబ్రహాముకి ఎట్లా ఉన్నాడో నాకు అలాగే ఉంటాడు. లాస్ట్ మ్యాన్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ది ఎర్త్ కూడా అలాగే ఉంటాడు. దేవుడు మారడు, దేవుని వాక్యం మారదు, దేవుని సత్యం మారదు. గాడ్స్ ట్రూత్ ఇస్ సేమ్. వాళ్లకు మనకు అంతా ఒకటే. రక్షణ ప్రణాళిక కూడా ఒకటే. అది వరకు ఆయన ప్రత్యక్ష గుడారాన్ని పెట్టాడు. ఆ పరిశుద్ధమైన దేవునికి వెళ్ళాలంటే ఒక ప్రొసీజర్ పెట్టాడు. అవన్నీ కూడా సెరమోనియల్ లా ద్వారా దేవుడు బయలుపరిచాడు. అవన్నీ కూడా క్రీస్తులో నెరవేర్చాడు. కాబట్టి సిలువ అనేది పాత నిబంధన భక్తులకు, కొత్త నిబంధన భక్తులకు ఒకటే. యూదులకు, అన్యులకు ఒకటే, వేరే వేరే ఉండదు. ఇది నాకు బాగా అర్థమైన ఒక సత్యం. కాబట్టి దేవుని యొక్క ప్రిన్సిపల్స్ అనేవి, నియమాలు అనేవి దేవుని యొక్క ఆజ్ఞలే. అయితే దాన్ని ఒక ప్రాపర్ వేలో నేను ఇంటర్ప్రిట్ చేయాలి, నేను ప్రాపర్ గా ఇంటర్ప్రిట్ చేయాలి. కామన్ టు ఆల్ డిసైపుల్స్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. దేవుని వాక్యం అందరికీ ఒకటే, ఏమీ మార్పు లేదు. ఎగ్జాంపుల్, గాడ్స్ మారల్ విల్ లో కమాండ్స్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్,
అపోస్తల కార్యములు 17:30 అందరూ మారు మనసు పొందాలని ఆజ్ఞాపించాడు. అంటే ఇట్ ఈస్ గాడ్స్ కమాండ్ ఫర్ ఆల్ పీపుల్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ది ఎర్త్ దట్ దే షుడ్ బి బోర్న్ అగైన్. రక్షణ పొందాల్సిందే, మారు మనసు పొందాల్సిందే, తిరిగి జన్మించాల్సిందే అనేది దేవుని యొక్క ఆజ్ఞ. నేను రక్షణ పొందొచ్చో పొందకూడదా, నేను కనుక్కుంటాను అనాల్సిన పని లేదు. ఎస్, ఇట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్ దట్ యూ షుడ్ బి బోర్న్ అగైన్. అది అపోస్తల కార్యములు 17:30. అపోస్తల కార్యములు 10:48 అది కొర్నేలి కుటుంబ సభ్యులు పేతురు కోసం వాళ్ళు కనిపెట్టుకున్నారు. పేతురు వచ్చాడు, పేతురు వారికి సువార్త చెప్పారు. సువార్త చెప్పినప్పుడు అప్పుడు పేతురు వాళ్ళకి చెప్పినటువంటి మాట ఏంటంటే, మీరు బాప్తీసం పొందాలని ఆజ్ఞాపించాడట. అక్కడ అదే మాట రాబడింది 10:48. మరి సెలమేదను దొంగ బాప్తీసం లేకుండా చనిపోయాడు కదా అంటే కొన్ని మార్జిన్స్ అది వేరే ఉన్నాయి. కానీ జనరల్ ఏంటిదంటే బాప్తీసం తీసుకోవటం అనేది ఏంటి? బాప్తీసం అంటే బాప్తీసం ద్వారా రక్షణ పొందుతారా? లేదు, రక్షణ పొందిన తర్వాత బాప్తీసం తీసుకోవాలి. ఒక మాటలో చెప్పాలంటే బాప్తీసం తీసుకోవటం అనేది ఇట్ ఈస్ అ ఓపెన్ కన్ఫెషన్ బిఫోర్ ఎవ్రీబడి. ఇట్ ఈస్ ఏమనంటే, నేను ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాను, నేను లోకం నుండి వేరయ్యాను, నేను సంఘములో ఒక అంగముగా చేయబడ్డాను, నేను దేవుని సంఘములో నేను కొనసాగుతాను అని లోకానికి ఇచ్చే ఒక ఓపెన్ విట్నెస్. లోపల జరిగింది బయటికి పబ్లిక్ గా కన్ఫ్యూజ్ చేసేది. అందుకనే ఐ పర్సనల్లీ డోంట్ బిలీవ్ సీక్రెట్ బిలీవర్. కొంతమంది అంటారు ఆయన సీక్రెట్ బిలీవర్ అండి, ఎవరికి తెలియదు, ఆయన ఒక్కడికే తెలుసు, ఆయనకి దేవుడికి తెలుసు, సీక్రెట్ గా బైబిల్ చదువుతాడు, సీక్రెట్ గా ప్రార్థన చేస్తారు. రక్షణ పొందిన కొత్తలో కొన్నిసార్లు దట్ ఈస్ ఓకే. ఎందుకంటే కొన్నిసార్లు వాళ్ళకున్న పరిస్థితిని బట్టి వెంటనే చేస్తే చంపేస్తారు. అదే దేవుడికి స్లోగా వాళ్ళు ఏదో ఒక దినాన ఖచ్చితంగా సంఘంతో ఐడెంటిఫై అవ్వాలి, సంఘంతో కలిసి సహవాసం చేయాలి, ప్రభు రాకడికి సిద్ధపడాలి. దట్స్ మై పర్సనల్ కన్విక్షన్. రక్షణ పొందిన ప్రతి విశ్వాసి బాప్తిసం తీసుకోవాలి. అపోస్తల కార్యాలు 2:40 అక్కడ వాళ్ళు హెచ్చరించాడు. ఏమని హెచ్చరించాడు? మూర్ఖులకు ఈ తరం వారికే వేరే ఉండి రక్షణ పొందండి. అంటే ఇట్ ఇస్ అ కమాండ్. నువ్వు రక్షించబడితే ఖచ్చితంగా లోకానికి వేరుగా జీవించాలి. ఇంకా అందులో కన్సెషన్స్ ఏం లేవు. కొంతమందికి ఒక విధంగా, ఇంకొంతకి ఒక విధంగా ఉండదు. దట్స్ వాట్ ఐ అండర్స్టూడ్. మొదటి తెస్సలోనికై 4:3, 4, 5 వచనాలు కనుక చూస్తే పరిశుద్ధంగా బ్రతకడం దేవుని చిత్తం. అది అంటే వ్యభిచారం చేయకూడదు. ఫార్నికేషన్, అడల్టరీ అని రెండు పదాలు రాయబడ్డాయి ఇంగ్లీష్ లో. ఫార్నికేషన్ అంటే బిఫోర్ మ్యారేజ్, అడల్టరీ అంటే ఆఫ్టర్ మ్యారేజ్. కాబట్టి ఒక పురుషుడు ఒక స్త్రీ, ఒక పురుషుడు భార్య భర్తలుగా ఉండాలని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. మరి పాత నిబంధనలో అట్లా ఉంది కదా అని అడగకూడదు, ఎందుకంటే దాని గురించిన వివరాలు వేరే ఉన్నాయి. కాబట్టి పరిశుద్ధులుగా ఉండాలా ఉండకూడదా? ఒక్కసారి పాపం చేయొచ్చా, ఒక్కసారి వ్యభిచారం చేయొచ్చా? నో, ఎవరైనా సరే చేయటానికి వీల్లేదు. పరిశుద్ధంగా ఉండటం అనేది దేవుని చిత్తము. దట్ ఈస్ ద రివీల్డ్ విల్ ఆఫ్ గాడ్. దేవుడు తన చిత్తాన్ని బయలుపరిచాడు, కామన్ గా అందరికి బయలుపరిచాడు. తర్వాత మొదటి తెస్సలోనికై 5:16, 17, 18 వచనాలు, అది స్క్రైబల్ ఎర్రర్. అది 16 ఉంది, 16-18. ఎడతేక ప్రార్థన చేయమన్నాడు. సంతోషంగా, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి, ఎడతేక ప్రార్థన చేయండి, ప్రతి దాని కొరకే దేవునికి కృతజ్ఞతలు చెల్లించండి. దట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్. అప్పుడప్పుడు ప్రార్థన చేయడం మానేయచ్చా? ఎడతేక ప్రార్థన చేయమని బైబిల్ చెప్తుంది, చెయ్యాలి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. కానీ ఎల్లప్పుడూ సంతోషంగా ఉండడం సాధ్యమవుతుందా? జనరల్ గా, ప్రాక్టికల్ గా సాధ్యం కాదు. అంటే దిస్ ఇస్ ద కమాండ్. దేవుడు అలా ఉండమన్నాడు. ఉండకుండా పోవడానికి కొన్ని పరిస్థితులు ఉంటాయి. అప్పుడు ఆ పరిస్థితులు ఎందుకు ఉన్నాయి? మరలా దేవుని వాక్యం దగ్గరకు వస్తాము. దేవుని వాక్యం ఏం చెప్తుందో ఆ చొప్పున నడిస్తే ఆ వాక్యానుసారంగా జీవించడానికి సాధ్యమవుతుంది. అపోస్తల కార్యాలు 10:42 ఈయనే రక్షకుడని, ఆయన ద్వారానే పాపములు క్షమించబడతాయని ప్రజలకు ప్రకటించి దృఢ సాక్ష్యం ఇవ్వాలని ఆజ్ఞాపించారంట అక్కడ 10వ అధ్యాయంలో. అంటే సాక్షిగా ఉండాలి, దృఢ సాక్ష్యం ఇవ్వాలని ఆజ్ఞాపించారు. సో సాక్షిగా ఉండటం అనేది ఆజ్ఞ. అపోస్తల కార్యాలు 1:8 పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకి వచ్చినప్పుడు, లేక మీ లోనికి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు. కాబట్టి మీరు యెరూషలేము, యోదయ, సమరయ, భూదిగంతంలో నాకు సాక్షులుగా ఉంటారు. దట్స్ అ కమాండ్. అందుకనే హిజ్ లాస్ట్ కమాండ్ ఈజ్ అవర్ ఫస్ట్ కన్సర్న్ అని అంటారు. కాబట్టి ఇందులో వెసులుబాటు లేదు. అలాగే మొదటి పేతురు 2:15 యుక్త ప్రవర్తన ద్వారా మీ మీద ఎవరో నేరం మోపుతారు, మీ మీద ఎవరో నింద మోపుతారు. అటువంటి వారి నోరు మూపించడం దేవుని చిత్తం. ఎలా నోరు మూపిస్తావు? యుక్త ప్రవర్తన ద్వారా.
సో యుక్త ప్రవర్తన, నీ మీద నింద పడినప్పుడు, నీ మీద అవమానం పడినప్పుడు యుక్తమైన విధంగా ప్రవర్తించడము దేవుని చిత్తం. మనం కూడా మూర్ఖుల్లాగా ఉంటాం కాదు. బైబిల్ సామెతలు మనం చూస్తాం. అసలు దేవుని చిత్తం తెలుసుకోవాలంటే సామెతలు బాగా కంఠస్థం చేయాలి. ఎందుకంటే సామెతల్లో దేవుని యొక్క జ్ఞానము బాగా చక్కగా వివరించబడింది. మూర్ఖుడితో మాట్లాడితే నువ్వు కూడా మూర్ఖుడు అవుతావు అని రాయబడింది. ఆ కింద ఏమన్నా అంటే మూర్ఖుడికి జవాబు చెప్పకపోతే వాడే గొప్పవాడు అనుకుంటాడు, నిన్ను మూర్ఖుడు అనుకుంటాడు అన్న తాత్పర్యం ఇక్కడ కనపడుతుంది. కాబట్టి అంటే ఒక పై వచ్చినప్పుడేమో మాట్లాడొద్దన్నాడు, కింద వచ్చినప్పుడు మాట్లాడమన్నాడు. సో ఎప్పుడు మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడకూడదు ఎవరు చెప్పాలి? అది దేవుడు ఆ సమయానికి జ్ఞానం చేత నడిపించబడాలి. సో అల్టిమేట్ గా మూర్ఖున్నోడు నోరు యుక్త ప్రవర్తన ద్వారా మూయించడం అనేది దేవుని చిత్తం. మార్క్స్ వార్త 16:15 మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి. ఇట్స్ అ కమాండ్. ఇట్స్ అ కమాండ్. అదే గ్రేట్ కమిషన్ అది మత్తయి సువార్త ద్వారా చెప్పబడింది, మార్కు సువార్త ద్వారా చెప్పబడింది, లూకాలో ఉంది, యోహాన్లో ఉంది, అపోస్తల కార్యంలో ఉంది. 5 కోణాల్లో మనం చూస్తాం అదే గ్రేట్ కమాండ్. మత్తయి ద్వారా అదే గ్రేట్ కమాండ్ ఏమనుంది? మీరు సర్వజనులను శిష్యులుగా చేయండి. నేను ఏదైతే మీకు ఆజ్ఞాపించానో అవన్నీ వారికి బోధించండి. ఇట్ ఇస్ అ కమాండ్. శిష్యులుగా చేయండి. ఎక్కడికి శిష్యులుగా చేయబడతారు? సంఘంలో, చర్చిలో, లోకల్ చర్చిలో డిసైపుల్షిప్ అనేది జరుగుతుంది. 1 పేతురు 4:19 మీకు శ్రమలు వచ్చాయా? ఆ శ్రమలు వచ్చినప్పుడు మీరు ఏం చేయాలి? మీ ఆత్మలను దేవునికి అప్పగించుకోండి. దట్స్ అ కమాండ్. ఆజ్ఞాపించారు. సో ఇలా బైబిల్లో ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ కమాండ్స్, వీటికి వెసులుబాట్లు ఉండవు. రెండవది ప్రిన్సిపల్స్. ప్రిన్సిపల్స్ లో కొంత వెసులుబాటు ఉంటుంది. ఏంటి ప్రిన్సిపల్ అంటే? రోమాపత్రిక 12:18 చాతనైతే, శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి. అంటే నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. భార్యాభర్తల మధ్యలో గొడవలు అవుతాయండి. సాధ్యమైనంత వరకు మీరు సమాధానంగా ఉండండి అని రాయబడింది. ఉదాహరణకి భర్త రక్షణ పొందలేదు, భార్య రక్షణ పొందుతుంది. లేక భార్య రక్షణ పొందలేదు, భర్త రక్షణ పొందుతాడు. వాళ్ళ ఇంట్లో ఎడతెగ పోరాటం ఉంటుంది. ఎందుకంటే మత్తయి సువార్త 10వ అధ్యాయంలో యేసుప్రభువు అన్నాడు, నేను మీ ఇంట్లో మంట పెట్టడానికి వచ్చాను అన్నాడు. అత్త కోడలకి అంటే అక్కడ పాయింట్ ఏంటంటే ఒక రక్షణ పొందిన వాళ్ళకి పోరాటం ఎప్పుడు ఉంటుంది. మరి ఆ పోరాటం ఉంటుందని బైబిల్ చెప్తుంది. అందుకనే బైబిల్ యొక్క సత్యము కాంప్రిహెన్సివ్ పిక్చర్ చూడాలి. ఒక కోణంలో ఒకటే పట్టుకొని ఏలాడకూడదు. సో మీ చేతనైనంత మట్టుకు మీరు సమాధానంగా ఉండాలంటే అసమాధానంగా ఉండే పరిస్థితులు కూడా ఉంటాయి. సంఘంలో మీరు సమాధానంగా ఉండండి, అసమాధానంగా ఉండే పరిస్థితులు ఉంటాయి. అందుకనే వాక్యం గురించిన ఒక కాంప్రిహెన్సివ్, ఒక బిగ్ పిక్చర్ మీకు అర్థమైతే ఎప్పుడు ఏం చేయాలి, ఎలా చేయాలని మనకు అర్థమవుతుంది. దేవుని చిత్తము నెరవేర్చాలి అంటే నా వ్యక్తిగత సలహా ఏంటిదంటే దేవుని వాక్యాన్ని బాగా అండర్స్టాండ్ చేసుకోవాలి. ఆదికాండం నుండి ప్రకటన వరకు 66 పుస్తకాలు కనుక జాగ్రత్తగా మనం చదివి జాగ్రత్తగా అందులోని పాఠాలు నేర్చుకుంటే మనలాంటి వ్యక్తులు బైబిల్ గ్రంథంలో ఎక్కడో ఉన్నారు. మనలాంటి సందర్భములు బైబిల్లో ఎక్కడో ఎవరికో జరిగాయి. ఆ సందర్భంలో ఆ కాంటెక్స్ట్ లో దేవుని వాక్యం, దేవుడు వారిని ఎలా హ్యాండిల్ చేశాడు, దేవుడు వారిని ఎలా ఉండమన్నాడు, అది మనం జాగ్రత్తగా అండర్స్టాండ్ చేసుకుని దేవుని ట్రూత్ మారదు, దేవుని సత్యం మారదు కనుక అప్లికేషన్ లోనే చేంజెస్ వస్తాయి. దేవుని ట్రూత్ లో మార్పు ఉండదు. గాడ్స్ ట్రూత్ ఈజ్ సేమ్ ఫర్ ఎవర్. గాడ్ డస్ నాట్ చేంజ్, గాడ్స్ ట్రూత్ డస్ నాట్ చేంజ్, బట్ ఓన్లీ ద అప్లికేషన్ పార్ట్. ఎందుకంటే పాత నిబంధనలో ఉన్నటువంటి పరిస్థితులు వేరే ఉంటాయి, లేక దావీదుకు ఉన్నటువంటి పరిస్థితులు వేరే. దావీదు రాజు, నేను రాజును కాదుగా. సో దావీదుకున్న పరిస్థితుల్లోనే నాకు ఉండవు. ఎందుకంటే దావీదు ఒక రాజుగా ఉన్నాడు, ఆయన గొర్రెల కాపరిగా, నేను గొర్రెల కాపరిగా లేను. సో అలాగే బైబిల్ గ్రంథంలో ఇర్మియా కానివ్వండి, మోషే కానివ్వండి, లేకుండా నెహెమ్యా కానివ్వండి, ఎజ్రా కానివ్వండి, ఎస్తేర్ కానివ్వండి, మొర్దెకై కానివ్వండి, బైబిల్ గ్రంథంలో నాలాంటి పరిస్థితులు, నాకు వచ్చిన శ్రమ వాళ్ళకు వచ్చింది, నాకు వచ్చిన దుఃఖము బైబిల్లో ఎవరికో వచ్చింది, నాకు వచ్చిన పరిస్థితులు బైబిల్లో ఎవరికో ఎక్కడో ఉంది. మనం ఏం చేయాలి? ఆదికాండం నుంచి ప్రకటన వరకు బాగా చదివి ఒక కాంప్రిహెన్సివ్ బిగ్ పిక్చర్ కనుక నాలో ఉంటే అప్పుడు నేనేం చేస్తానంటే ఆ సందర్భంలో దేవుడు ఆ విధంగా ఫలాని వ్యక్తికి ఇలా చేశాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాత నిబంధన అంతా మోస్ట్లీ హిస్టరీ. మరి హిస్టరీ అయినప్పుడు నేను ఎందుకు చదవాలి? నాకేం పని ఉంది? ఇప్పుడు కొత్త నిబంధన నాకు ఇప్పుడు కావాల్సింది ఇదే కదా. అపోస్తల కార్యం ఉంది, దట్ ఈస్ హిస్టరీ, నాకెందుకు ఇది అని మనం అనుకోవడానికి వీల్లేదు. అపోస్తల కార్యంలో
అపోస్తల కార్యాలు ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ట్రాన్సిషన్ పీరియడ్ లో ఉన్నారు. వాళ్ళు పాత నిబంధన నుంచి కొత్త నిబంధనకి ట్రాన్సిట్ అవుతున్నారు. అందుకనే దేవుడు కొన్ని సైన్ గిఫ్ట్లు ఇచ్చాడు. వాళ్ళు భాషలు మాట్లాడారు, కొన్ని మిరకిల్స్ జరిగాయి. ఇప్పుడు నేను భాషలు మాట్లాడంటే కుదరదు, ఇప్పుడు నేను మిరకిల్స్ చేయాలంటే కుదరదు. ఎందుకంటే న్యూ టెస్ట్మెంట్ 95, 96 ఆ ప్రాంతంలో ప్రకటన కంప్లీట్ అయిపోయింది. లాస్ట్ అపోజల్ చనిపోయాడు, అపోస్తలుడు యోహాను. ఆ తర్వాత కొన్ని సైన్ గిఫ్ట్స్ సీజ్ అయిపోయినాయి అని చెప్పి కొన్ని మంది బైబిల్ పండితులు చెప్తారు. ఐ ఆల్సో బిలీవ్ ద సేమ్. కానీ దాన్ని ఇంకో కొంతమంది ఇంటర్ప్రిట్ చేసేటప్పుడు ఇంకో విధంగా ఇంటర్ప్రిట్ చేయించి నో 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 ఆ సైన్ గిఫ్ట్ కాదు అది, ఆ గిఫ్ట్ ఇప్పుడు కూడా ఉందని చెప్పి భాషలో మాట్లాడే వాళ్ళు ఉన్నారు. కాబట్టి వ్యత్యాసం ఉంటుంది. అందుకనే వాక్యము అనే సత్యాన్ని ఇంటర్ప్రిట్ చేసే పద్ధతులు ఉంటుంది. అట్లని చెప్పి అందరి అనుభవాలను మనము విమర్శిస్తామా? విమర్శించడానికి వీల్లేదు. అందుకని నేనేమంటానంటే ఎక్స్పీరియన్స్ ఈజ్ ఎక్స్పీరియన్స్. కొంతమంది ఎక్స్పీరియన్స్ చాలా అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఆ అద్భుతమైన ఎక్స్పీరియన్స్ లోంచి ప్రాక్టికల్ గా రిజల్ట్స్ మనం చూసిన తర్వాత మనమేం మాట్లాడలేం. కాబట్టి దేవుడు తన సేవకులను నడిపిస్తాడు. నడిపిస్తాడు. ఎలా నడిపిస్తాడు? అల్టిమేట్లీ ద వర్డ్ ఆఫ్ గాడ్. రేపు పొద్దున ఈ వాక్యం మనకు ప్రమాణం. ఈ వాక్యాన్ని అనుసరించే దేవుడు మనం టెస్ట్ చేస్తాడు. ఈ వరకుమార్ అనేవాడు ఎప్పుడున్నాడు? 2020లో ఉన్నాడు. నేను 1958లో పుట్టాను. 1950 కంటే ముందు లేడు వరకుమార్. నేను రేపు మాపో చచ్చిపోతాను అనుకోండి, ఆ తర్వాత వరకుమార్ ఉన్నాడు. ఈ వరకుమార్ అనేవాడు ఇప్పటికి 62 ఏళ్ళు ఇది నా వయసు. ఇంకొక 6 నెలలు ఉంటానో, 6 రోజులు ఉంటానో, 6 గంటలు ఉంటానో కూడా నాకు తెలియదు. సో కాబట్టి నా లైఫ్ మీకు స్టాండర్డ్ కాదు. వరకుమారు ఇలా జీవించాడు కాబట్టి నేను వరకుమారులాగా ఉండాలి అనుకోవడానికి అవకాశం లేదు. అపోస్తలుడైన పౌలు అంతటా వాడు ఏమన్నాడు? నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. కాబట్టి మనం పౌలును కాపీ కొడదామా? ఆ మాటకు వస్తే పౌలు లాంటి అనుభవం కూడా ఉంటే కష్టమే. అలాగే మన ముందున్నటువంటి మన నాయకులు కానీ చాలా అద్భుతమైనటువంటి జీవితాలు జీవించారు. వాళ్ళ లాంటి జీవితంలో మనం ఒక 10% కాదు, ఒక 2-3% కూడా ఉండటం కష్టం అనిపిస్తుంది. ఎందుకంటే వారి ప్రార్థన జీవితం కానీ, వారికి తెలిసినటువంటి వాక్యం కానీ, వారికి దేవుడికి ఉన్నటువంటి సంబంధాలు చాలా అద్భుతంగా ఉంటాయి. కాబట్టి ఎక్స్పీరియన్స్ ఇస్ ఎక్స్పీరియన్స్. ఎక్స్పీరియన్స్ కెనాట్ బి డినైడ్. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే వాట్ ఈస్ ద స్టాండర్డ్? స్టాండర్డ్ నా అభిప్రాయం ఏంటంటే ద వర్డ్. అందుకని శక్యమైనంత మటుకు మీ చేతమైన సమస్త మనసులో సమాధానం ఉందంటే అక్కడ కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఉంది. దీన్ని మన ప్రిన్సిపల్స్ గా మనం తీసుకోవాలి. ఎవరి ప్రిన్సిపల్ తీసుకోవాలి? అగైన్ ఇది మనకు అర్థం కావాలంటే గాడ్ సావరెన్ విల్ మనకు అర్థం కావాలి. ఇందాక మీకు చెప్పాను, భార్య భర్తల మధ్యలో గొడవలు వస్తున్నాయి. ఎందుకు గొడవలు వస్తున్నాయి? ఒక వ్యక్తి రక్షణ పొందాడు, ఇంకొక వ్యక్తి రక్షణ పొందలేదు. గ్యారంటీ గొడవలు ఉంటాయి. అలాగే సెకండ్ కేస్ స్టడీ ఏంటిది? ఒక వ్యక్తి ఆత్మానుసారుడు, ఒక వ్యక్తి శరీరానుసారుడు. ఇద్దరు రక్షణ పొందారు, ఇద్దరు భక్తులే, అంత ప్రార్థన చేస్తారు, అందరు అన్ని ఉంటాయి, వాక్యాలు చెప్తారు, కృపావరాలు ఉంటాయి, అన్ని ఉంటాయి. అయితే ఒకరు శరీరానుసారంగా ఉంటారు, ఒకరు ఆత్మానుసారంగా ఉంటారు. వారిద్దరి మధ్యలో పోరాటం ఉందోనే గలితీ 5:17 చెప్పాడు వాక్యం. కాబట్టి ఎందుకు ఉండదు? గ్యారంటీ పోరాటం ఉంటుంది. అయితే ఎందుకుంది? ఎవరు యాజ్ పర్ ది స్టాండర్డ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, అదే కదా ఆత్మానుసారమైనది. దేవుడు ఎప్పుడు తనకు కాంట్రడిక్టరీ గా చెప్పడు కదా. దేవుడు ఒక చోట బ్లాక్ అని చెప్పి ఇంకో చోట వైట్ అని చెప్తాడా? చెప్పడం. దేవుడు ఒక చోట ఎస్ అని చెప్పి ఇంకో చోట నో అని చెప్తాడా? చెప్పడం. వ్యత్యాసం వచ్చింది అంటే అర్థమైందంటే సమ్ వన్ ఈజ్ రాంగ్, ఎవరో ఒకరు రాంగ్, ఆర్ బోత్ ఆర్ రాంగ్, బోత్ కెనాట్ బి రైట్. సో కాబట్టి ఏం చేయాలంటే వీ హావ్ టు గో బ్యాక్ టు ద స్టాండర్డ్స్. శక్యమైతే మీ చేతనంలో సమాధానంగా ఉండండి అంటే సమాధానం లేకుండా ఉండే పరిస్థితులు వస్తాయి. ఆ పరిస్థితుల్లో ఎవరు రైట్ ఎవరు రాంగ్. అందుకని నేనేమంటాను, భార్య భర్తల మధ్యలో గొడవ వచ్చింది అనుకోండి, వీళ్ళు గొడవలు పడుతూ కోర్టు కేసుకు పోయి విడాకుల దాకా పోవాల్సిన అవసరం లేదు. ఏం చేయొచ్చు? మీరు ఫ్యామిలీ కౌన్సిలర్స్ ఉన్నారు. ఫ్యామిలీ కౌన్సిలర్స్ లో దేవుని వాక్యాన్ని బాగా అర్థం చేసుకొని దేవుడు ఒక కుటుంబ వ్యవస్థను ఏ విధంగా చూస్తాడు, దేవుడు ఒక కుటుంబ వ్యవస్థ ఎలా ఉండాలని కోరుతున్నాడు, వారు ఏక శరీరంగా ఉండాలని వాళ్ళు ఏం చేయాలి, ఏం చేయకూడదు అని. కాబట్టి మనకంత విజ్డమ్ ఉండదు. కాబట్టి ఆ పర్టికులర్ ఏరియాలో ఎక్స్పర్టైజ్ అనేటువంటి దైవసేవకులు ఉంటారో వాళ్ళని వెళ్ళి కన్సల్ట్ చేసి వాళ్ళతో కౌన్సిల్ తీసుకోవాలి. అలాగే సంఘంలో ఏదైనా గొడవలు వచ్చాయనుకోండి, ఆ సంఘంలో దేవుడు వాక్య జ్ఞానం అనుగ్రహించినటువంటి అనుభవం కలిగినటువంటి దైవసేవకులు ఉంటారు, కూర్చొని సార్ట్అవుట్ చేసుకోవాలి. అంతేగాని కోర్టులకు పోయి అనవసరంగా అన్యులు వచ్చి మనకు నీ ఎవరు లీడర్ గా ఉండాలి, ఎవరు లీడర్ గా ఉండకూడదు, ఎవరు అని వాడి దగ్గర పోయి 1 కొరింథీ 6వ అధ్యాయంలో అపోస్తలుడు పౌలు స్పష్టంగా చెప్పాడు, మీలో జ్ఞానవంతులు ఒక్కరు కూడా లేరా అని. దట్స్ అన్ఫార్చునేట్ థింగ్. ఉన్న వాళ్ళనేమో కనుక్కోరు, ఉన్న వాళ్ళని వాడు దర్శించారు. కాబట్టి శక్యమైతే మీ చేత మటుకు అంటే దాని అర్థం ఏంటంటే కొద్దిగా వెసులుబాటు ఉంది అంటే ఎంత వెసులుబాటు ఉంది? నీ ఇష్టానుసారంగా చేస్తావా? చేయటానికి వీల్లేదు. అగైన్
గాడ్స్ మారల్ స్టాండర్డ్ ఈజ్ ఆల్వేస్ మారల్. ఆ స్టాండర్డ్ ని దగ్గర పెట్టుకొని ఆ ఇన్ ఎ గివెన్ సిచ్యువేషన్ లో, ఇన్ ఎ గివెన్ సర్కమ్స్టెన్స్ లో ఆ స్టాండర్డ్ ని ప్రాపర్ గా ఇంటర్ప్రిట్ చేసుకొని క్రీస్తు యేసు కలిగిన మనసు. అందుకని నేనేమంటానంటే, యువర్ మైండ్ మస్ట్ బి ఫిల్డ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్, యువర్ హార్ట్ మస్ట్ బి ఫిల్డ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దీని గురించి మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దేవుడు యేసు ప్రభువును ఎరగక మునుపు పాపమును బట్టి మైండ్ కరప్ట్ అయింది. ఏదైనా తోట 3వ అధ్యాయంలో, ఆదికాండం 3వ అధ్యాయంలో కరప్ట్ అయింది. యేసుక్రీస్తు సెలవులో చేసిన విమోచన కార్యం ద్వారా ఈ మైండ్ ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి. ఎందుకంటే రక్షణ పొందిన కొత్తలో యాక్చువల్ గా న్యూ కవెనెంట్ అనేది దేవుడు ఇశ్రాయేలును ఉద్దేశించి ఇచ్చినటువంటి వాగ్దానం. అది 1000 రాజ్య పరిపాలనలో జరగాలి. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 32వ అధ్యాయం ఆ వివరాలన్నీ మనం చూస్తాం. హెజ్కేల్ 36లో అంటాడు, నేను మీకు నూతన ఆత్మనిస్తాను, నూతన హృదయం ఇస్తాను, రాతి హృదయం తీసేస్తాను అన్నాడు. అక్కడ న్యూ స్పిరిట్ ఇస్తానన్నాడు. దాన్ని సంఘానికి కూడా వర్తించే విధంగా చేశాడు. సంఘానికి వర్తించే విధంగా చేసి సంఘంలో ఉన్న అన్యులైన మనకు కూడా న్యూ స్పిరిట్ అంటే ఏంటది? న్యూ స్పిరిట్, హోలీ స్పిరిట్ వచ్చి నా హృదయంలో నివసించినప్పుడు నన్ను ట్రాన్స్ఫార్మ్ చేస్తాడు, నన్ను రీజనరేట్ చేస్తాడు. సో ఐ హ్యావ్ ఎ న్యూ స్పిరిట్. అప్పుడు స్టోనీ హార్ట్ బై ఫ్లెష్లీ హార్ట్ అంటే మాంసపు హృదయం ఇస్తాడు. ఈ స్టోనీ హార్ట్ ఏం చేస్తుంది? దేవుని వాక్యం రాయడానికి కుదరదు. ఈ కఠినమైన హృదయాల్లో దేవుని వాక్యం ఎక్కదు. మెత్తని హృదయాల్లో దేవుని వాక్యం రాస్తాడు. అదే 2 కొరింథీ 3:2 చూస్తాం. మెత్తని హృదయం మీద సిరాతో పెన్తో కాకుండా దేవుని ఆత్మ చేత దేవుడు రాస్తాడట. అదే హెబ్రీ 8:10లో రాయబడింది. నేను వారి పలకల మీద వారి నా విధువులు నేను రాస్తానన్నాడు. సో కాబట్టి చేతనైనంత మట్టుకు నీ సమస్త మనుషులతో సమస్త మనుషులతో, అది కూడా కొద్ది మందితో కాదు, సమాధానంగా ఉండండి అంటే అర్థం ఏంటంటే, ఈ న్యూ స్పిరిట్, న్యూ హార్ట్ అంటే న్యూ హార్ట్ మీద దేవుని వాక్యాన్ని రాస్తాడు. అంటే దేవుని వాక్యం పదిలంగా ఉండిపోతుంది. అది కొలసీ 3:15 కూడా అంటాడు, సమస్త జ్ఞానముతో క్రీస్తు వాక్యం సమృద్ధిగా మీరు నివసింపనివ్వడి. అంటే వాక్యం నీ హృదయంలో సమృద్ధిగా ఉండాలి. నీ హృదయంలో వాక్యం ఉండాలంటే ఏం చేయాలి? నీ మైండ్ ద్వారానే హృదయం, అంటే మైండ్ ఇస్ టు థింక్, నువ్వు థింక్ చేయాలి. కానీ మైండ్ బాగా కరప్ట్ అయింది. కానీ న్యూ మైండ్ ఇస్తానని బైబిల్లో ఎక్కడా లేదు. న్యూ హార్ట్ ఇచ్చానన్నాడు, న్యూ స్పిరిట్ ఇచ్చానన్నాడు, న్యూ మైండ్ ఇస్తానని బైబిల్లో ఎక్కడా లేదు. అయితే ట్రాన్స్ఫార్మబుల్ మైండ్ రోమాపత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనం చూస్తాం. అంటే 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనం ఏం చూస్తాము? నీవు నీ యొక్క ఆత్మను, దేహమును, శరీరం అంటే కీప్ యువర్ బాడీ అంటే ఫిజికల్ బాడీ, నీ బాడీని ఏం చేయాలి? ఆయన బలిపీఠం మీద పెట్టాలి. అది ఎటువంటిదై ఉండాలి? పరిశుద్ధమైనదే ఉండాలి, దేవునికి అనుకూలమై ఉండాలి, సజీవమైనదే ఉండాలి. మూడు మాటలు అంటాడు. అది సజీవమైనది. ఇట్ కెనాట్ బి డెడ్. యూ కెనాట్ ఆఫర్ ఎనీ డెడ్ సాక్రిఫైస్ టు గాడ్. మలకి గ్రంథంలో మనం చూస్తాం. సో సజీవమైనదే ఉండాలి. రెండవది పరిశుద్ధమైనదే ఉండాలి. యువర్ బాడీ మస్ట్ బి హోలీ. అనుకూలమైనది ఉండాలి, అంటే దేవుడు చెప్పింది చెప్పినట్టు చేయాలి. ఎప్పుడైతే నీ చేస్తామో అది యాగంగా మారుతుంది, సజీవ యాగంగా మారుతుంది. అది వర్షిప్. ఇట్టి సేవ మీకు యుక్తమైందని తెలుగులో రాశాడు. 80 వర్షంలో వర్షిప్ అని పదం రాశాడు. దట్ ఈస్ వర్షిప్. అప్పుడు 2వ వచనంలో ఏమంటాడు? మీరు ఈ లోక మర్యాదను అనుసరించి ఉత్తమును, అనుకూలమును, సంపూర్ణమునైన దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసులు మారి నూతన ఒకటి వల్ల రూపాంతరం పొందుడి. సో కాబట్టి అవర్ మైండ్స్ ఆర్ టు బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ ద క్రైస్ట్ లైక్ మైండ్. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో క్రీస్తు యేసు కలిగిన ఈ మైండ్ మీరు కలిగి ఉండండి అని రాయబడింది. సో నీ మైండ్ క్రైస్ట్ లైక్ మైండ్ లాగా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి. అంటే యేసు ప్రభులాగా ఆలోచించాలి, యేసు ప్రభులాగా చూడాలి, యేసు ప్రభులాగా మాట్లాడాలి, యేసు ప్రభులాగా ప్రేమించాలి, యేసు ప్రభులాగా క్షమించాలి, యేసు ప్రభులాగా ప్రవర్తించాలి. అది ఎట్లా సాధ్యమవుతుంది? వాక్యము నీ హృదయంలో నిండుగా ఉండాలి. వాక్యములోని ప్రజలు, వాక్యంలోని సందర్భాలు, వాక్యంలోని స్థితిగతులు, దేవుడు ఎవరిని ఎలా హ్యాండిల్ చేశాడు, దేవుడు ఎవరిని ఎలా ఉండమన్నాడు, నా పితరులు వాక్యంలో ఎలా ఉన్నారు, వాళ్ళని చూసి నేను బుద్ధి తెచ్చుకోవాలి. అందుకనే యుగాంతమందు మనకు బుద్ధి కలుగుట్టుగా రాశాడు దేవుడు. కాబట్టి వాటిని నాకు ఎగ్జాంపుల్స్ గా తీసుకొని ఆ వాక్యానుసారంగా నేను జీవించాలి. కాబట్టి అవి ముందు ఎక్కడ ఉండాలి? నా హృదయంలో ఉండాలి. ఆ హృదయంలోకి ఎట్లా వస్తాయి? నా మైండ్ నుంచి. అంటే మై మైండ్ ఈస్ ఫిల్డ్ విత్ ద వర్డ్, మై హార్ట్ ఈస్ ఫిల్డ్ విత్ ద వర్డ్. ఈ విషయాన్ని గ్రహించండి. అప్పుడు ఏమవుతుందంటే క్రైస్ట్ లైక్ థింకింగ్ వస్తుంది. ఒక ఇష్యూ వచ్చినప్పుడు భార్య భర్తలు ఇద్దరు ఏక శరీరం అవుతారు అంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ దే షుడ్ బికమ్ వన్ స్పిరిట్, ఆ తర్వాత వన్ మైండ్, వన్ హార్ట్, వన్ విల్, ఆ తర్వాత వన్ బాడీ.
ఫైవ్ లెవెల్స్ ఆఫ్ యూనిటీ ఇన్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్. కాబట్టి వన్ స్పిరిట్ ఎప్పుడు అవుతారు? అటువైపు హోలీ స్పిరిట్ పనిచేయాలి, ఆయనలో హోలీ స్పిరిట్ పనిచేయాలి, ఈయనలో హోలీ స్పిరిట్ పనిచేయాలి. అప్పుడు వారిద్దరిని కలిపేది ఎవరు? క్రీస్తు కేంద్రంగా ఉండాలి. క్రీస్తు కేంద్రంగా ఉండమంటే అర్థం ఏంటి? దేవుని వాక్యమే. సో కాబట్టి ఇద్దరు దేవుని వాక్యానికి అనుగుణంగా ఉన్నప్పుడు ఇద్దరికి వన్ స్పిరిట్ ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే వన్ మైండ్ ఉంటుంది, థింకింగ్ ఒకటే ఉంటుంది, వన్ హార్ట్ ఉంటుంది, ఫీలింగ్ ఒకే విధంగా ఉంటుంది, వన్ విల్, ఒకే డిసిషన్ తీసుకుంటారు, ఏక శరీరం అవుతారంటే మీనింగ్ అది. సో కాబట్టి శక్యమైతే మీ చేతనంత మటుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి అంటే ఎట్లా సాధ్యమవుతుంది? దేవుని యొక్క సార్వభౌమ చిత్తము, దేవుని యొక్క రివీల్డ్ మారల్ విల్ అనేది మన జీవితాల్లో పనిచేయాలి. 14-13 ఆటంకమైనను కలగ చేయకుందు అని నేను చదువుతాను చూడండి. నేను చదివితే కానీ, ఎందుకంటే వాక్యాన్ని ఒక ముక్క చదివితే మనకు సరిగా అర్థం కాదు కదా. ఆ వచనాన్ని చదివి అంతా వివరించడానికి మనకు సమయం లేదు, కానీ ప్రాముఖ్యమైన విషయాలు మాత్రమే మనం స్టడీ చేయడానికి ప్రయత్నం చేద్దాం. కాగా మనకు మీదట ఒకరికొకడు తీర్పు తీర్చకుందము, ఇదియు కాక సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను కలుగజేయకుందుమని మీరు నిశ్చయించుకోండి. కాబట్టి ఏ సహోదరుడు గురించి మాట్లాడుతున్నాడు, ఏ సందర్భం గురించి మాట్లాడుతున్నాడు, ఏది ఆటంకము, ఏది అభ్యంతరము అనేది ఇట్ డిపెండ్స్ అపాన్ కేస్ బై కేస్. అందుకనే ప్రిన్సిపల్ అన్నాం. కానీ ఈ ప్రిన్సిపల్ కనుక కమాండ్ ఇస్ సేమ్. మారల్ ట్రూత్స్ మారవు. మారల్ ట్రూత్స్ ఆర్ సేమ్ ఫర్ ఎవ్రీబడి. సో ఆటంకము అభ్యంతరము కలుగజేయకుండా చూసుకోవాలి. అది కొద్దిగా వెసులుబాటు ఇచ్చాడు. ఆ తర్వాత 14-19 కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలుగజేయ వాటినే ఆసక్తితో ఆచరించము. సో పరస్పర క్షేమాభివృద్ధి ఎలా కలగజేయాలి? అగైన్ ఇట్ డిపెండ్స్ అపాన్ కేస్ బై కేస్. ఇట్ డిపెండ్స్ అపాన్ ద పర్సన్, ఇట్ డిపెండ్స్ అపాన్ ద సిచ్యువేషన్, ఇట్ డిపెండ్స్ అపాన్ ద సర్కమ్స్టాన్సెస్, ఇట్ డిపెండ్స్ అపాన్ ద కాంటెక్స్ట్. సో అక్కడ కొంచెం వెసులుబాటు ఉంది, బట్ ద ట్రూత్ ఇస్ సేమ్. అలాగే 1 తిమోతి 2:10 దైవభక్తి గలవారమని చెప్పుకున్న స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత తమను తాము అలంకరించుకోవాలి. అంటే అలంకరణ ఎలా ఉండాలి, సత్క్రియలు ఎలా ఉండాలి? ఇట్ డిపెండ్స్ అపాన్ కేస్ బై కేస్, పర్సన్ టు పర్సన్ అండ్ సిచ్యువేషన్. 1 తిమోతి 6:8 అనే ఉంటాడు. తృప్తి కలిగి ఉండాలంట. 1 తిమోతి అన్నపానములు కలిగిన వారమై, అక్కడ ధనవంతుల గురించి మాట్లాడుతూ అపోస్తలుడు పౌలు చెప్పినటువంటి మాట, మనం ఈ లోనికి ఏమీ తెలియదు, దీనిలో నుండి ఏమీ తీసుకుని పోలేదు, కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొందము. అన్న వస్త్రములు అంటే బిర్యానీ తినమన్నాడా, రొట్టె తినమన్నాడా, లేకపోతే నూడిల్స్ తినమన్నాడా, లేకపోతే క్యాడ్బరీ ఐస్ క్రీమ్ తినమన్నాడా? వీ డోంట్ నో. ఇట్ డిపెండ్స్ అపాన్ ద కేస్. నీకున్నటువంటి సిచ్యువేషన్స్, నీకున్నటువంటి సందర్భాల్లో నువ్వు ఎంతమటుకు. అందుకనే ఒక విశ్వాసి ఏం చేయాలంటే, యూ షుడ్ నో హౌ టు సెట్ ద బౌండరీస్. ఈ బౌండరీస్ ని ఎట్లా సెట్ చేసుకుంటావు? కేర్ఫుల్ గా సెట్ చేసుకుంటావు. ఫర్ ఎగ్జాంపుల్, నాకు రిసోర్సెస్ ఉన్నాయండి, ₹1,00,000 నా బ్యాంక్ అకౌంట్లో ఉన్నాయి. కాబట్టి అన్నపానములతో తృప్తి పొందమంటే దేవుడు ఇచ్చాడు కాబట్టి ఇష్టానుసారంగా తినేవాళ్ళు ఉన్నారు. దాన్ని ఏం చేస్తారు? దేవుని పని కోసము, లేక భవిష్యత్తు కోసం, ఇంట్లో ఒక ఇంపార్టెంట్ ఐటమ్ కోసం తీసిపెట్టి వాళ్ళు సామాన్యమైన ఆహారంతో ఉంటారు. వాళ్ళకి ఎంతో రిసోర్సెస్ ఉంటాయి. ఇట్ ఆల్ డిపెండ్స్. అందుకనే ప్రిన్సిపల్ అన్నాం, మారల్ ప్రిన్సిపల్స్, సావరెన్ విల్, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఐ థింక్ ఐ మేడ్ ద సెన్స్. మీకు ఇచ్చినటువంటిలో మీకు ఒక అవగాహన కలిగింది అనుకుంటాను. మూడవది, నేను చాలా క్లుప్తంగా చెప్పడానికి నాకు సమయం అయిపోతుంది, నేను గబగబా చెప్పి ముగించేసాను. గాడ్స్ స్పెసిఫిక్ విల్. గాడ్స్ స్పెసిఫిక్ విల్ అంటే ఒక పర్టికులర్ పర్సన్ కి ఒక పర్టికులర్ కాంటెక్స్ట్ లో అతని విధి విధానాలు ఎలా ఉండాలి అనేది. సో ఇది అర్థం కావాలంటే నా అబ్జర్వేషను, ఇదివరకు నేను రకరకాలుగా చెప్పేవాడిని. వాక్యం చెప్తూ ఉండగా దేవుడు నాలో ఆ దేవుని యొక్క వాక్యం సత్యం అర్థం అవుతూ ఉండగా నా మటుకు నేనే కొన్ని మోడిఫికేషన్స్ చేసుకుంటూ వచ్చాను. అంటే అదివరకు చెప్పింది తప్ప, అప్పటికే అది నాకు సరిపోయింది. కానీ ఇప్పుడు నాకు ఒక సత్యం స్పష్టంగా అర్థమైంది బట్టి దా చొప్పున నేను మీకు షేర్ చేస్తున్నాను. మీలో యూ కెన్ యాక్సెప్ట్ ఇట్ ఆర్ యూ డోంట్ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్, బట్ దిస్ ఇస్ వాట్ ఐ అండర్స్టాండ్. సో గాడ్స్ సావరెన్ విల్, గాడ్స్ మారల్ విల్, ఇవి రెండింటిని కరెక్ట్ గా అండర్స్టాండ్ చేసుకుంటేనే అప్పుడు గాడ్స్ స్పెసిఫిక్ విల్ అర్థం. లేదా గాడ్స్ సావరెన్ విల్ కి మనము విధేయత చూపి, దేవా నీవు ప్రేమ గల వాడివి, ఏం చేసినా నా మేలు కోసం చేస్తావు, నువ్వు శక్తివంతుడివి, యువర్ ఆల్మైటీ గాడ్, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అంటు యూ, బట్ యూ డిడ్ దిస్, యూ హ్యావ్ డన్ విత్ అ పర్పస్. కాబట్టి ఐ డోంట్ క్వశ్చన్. నీ జ్ఞానాన్ని ప్రశ్నించను, నీ శక్తిని ప్రశ్నించను, నీ ప్రేమను ప్రశ్నించను.
ఐ సబ్మిట్ అండ్ ఐ వర్షిప్ అనే దేవునికి సావరన్ విల్కి సబ్మిట్ అవ్వాలి. అలాగే గాడ్స్ మోరల్ విల్, ఏదైతే రివీల్డ్ విల్, దేవుడు ఆల్రెడీ స్పష్టంగా ఏదైతే మనకు తేటగా తెలియపరిచాడో వాటిని కనుక రెండు కరెక్ట్ గా పెట్టుకుంటే అప్పుడు గాడ్స్ స్పెసిఫిక్ విల్ అర్థమవుతుంది. గాడ్స్ స్పెసిఫిక్ అర్థం అవ్వాలంటే నేను ఏ కాలేజీకి వెళ్ళాలి, నేను ఏ సబ్జెక్ట్ తీసుకోవాలి, ఏ చొక్కా వేసుకోవాలి, ఏ రంగు ఉండాలి అనేది బైబిల్లో ఉండవు, క్లియర్గా ఉండవు. అయితే దేవుని వాక్యం మన హృదయంలో ఉంటూ దేవుని వాక్యం మన హృదయం నుండి ఆ వాక్యానుసారంగా మనం డ్రైవ్ చేయబడుతున్నప్పుడు ఆటోమేటిక్ గా మనం ఏం చేస్తామంటే మన కోరికలు ట్యూన్ చేసుకుంటాం. మన డిజైర్స్ అనేవి మనం తీసుకునే నిర్ణయాలపైన ఆధారపడతాయి. వెన్ ఐ టేక్ ఎ డిసిషన్, ఆ డిసిషన్ ఏం చేయాలంటే ఇట్ షుడ్ డ్రైవ్ మై డిజైర్స్. నేను పవిత్రంగా జీవించాలి ఒక తీర్మానం చేసినప్పుడు నా కోరికలు కూడా పవిత్రంగా ఉండాలనే కోరికలు నాలో ఉండాలి. సి అవర్ డిజైర్స్ మస్ట్ బి డ్రివన్ బై ద డిసిషన్స్. నా డిసిషన్స్ దేనిపైన ఆధారపడాలి? కన్విక్షన్స్ పైన ఆధారపడాలి. దేవుని యొక్క వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు నాకు బయలుపరుస్తున్నప్పుడు యోహాను సువార్త 16వ అధ్యాయంలో 8లో సెలవిచ్చినట్టు పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పుని గూర్చి ఆయన కన్విక్షన్స్ కలగజేస్తాడు. కన్విక్షన్స్ కలగజేసినప్పుడు ఆ కన్విక్షన్స్ కి ఆధారంగా నేను డిసిషన్స్ తీసుకుంటాను. ఈ డిసిషన్స్ కి ఆధారంగా నేను డిజైర్స్ డెవలప్ చేసుకుంటాను. ఆ డిజైర్స్ ని బట్టి ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు షుగర్ కంప్లైంట్ ఉంది, డాక్టర్ ఖచ్చితంగా చెప్పాడు. ఏమని చెప్పాడు? నువ్వు కనుక షుగర్ తింటే నువ్వు చస్తావని చెప్పాడు. బట్ నేను తీర్మానం చేయాలి, నేను సావాలన్నా, సూసైడ్ చేసుకోవాలన్నా అంటే సూసైడ్ చేసుకోవటమే కదా. ఒక షుగర్ పేషెంట్ షుగర్ తినొద్దు అని డాక్టర్ చెప్తే, ఎందుకంటే ఆల్ ట్రూత్ ఈస్ ఫ్రమ్ గాడ్స్ ట్రూత్, గుర్తుపెట్టుకోండి. ఆల్ ట్రూత్ ఈస్ ఫ్రమ్ గాడ్స్ ట్రూత్. ఆ డాక్టర్ కి దేవుడు ఇచ్చిన జ్ఞానమే అది. సో కాబట్టి నేనేం చేయాలంటే ఐ హావ్ టు డెవలప్ డిజైర్స్. ఏమంటే నేను స్వీట్లు తినకూడదు అని. స్వీట్ షాప్ లో చాలా నాకు ఇష్టమైన స్వీట్లు ఉంటాయి, నేను చూసి ఏం చేయాలి? నో, ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఈట్, దట్స్ ఎ డిజైర్. ఆ విధంగా నా చిత్తం కాదు ప్రభా, నీ చిత్తం. అంటే ఇప్పుడు ఎలా ఉండాలంటే దేవుడు నన్ను చూసినప్పుడు, దేవుడు తన చిత్తాన్ని నా జీవితంలో నెరవేరుస్తున్నప్పుడు ఆ చిత్తం నేనేం చెప్పాలంటే నా ఇష్టం కాదు ప్రభా, నీ ఇష్టమే. మరి దేవుని ఇష్టం ఎక్కడ కనపడింది? బైబిల్లో కనపడింది. ఆయన అబ్రహామును తన ఇష్టానుసారంగా నడిపించాడు, ఆయన యాకోబును తన ఇష్టానుసారంగా నడిపించాడు, ఆయన దావీదును నడిపించాడు, మోషేను నడిపించాడు, షడ్రక్ మెషక్ అబేద్నెగోను నడిపించాడు, ఎస్తేర్ను మొర్దెకై నడిపించాడు, పౌలు నడిపించాడు, తిమోతిని నడిపించాడు. బైబిల్లో ఎంతో మంది భక్తులు నడిపించాడు. ఎవరో ఒకరు నా లైఫ్ కి ఫిట్ అవుతారు, ఏదో ఒక సందర్భం నా లైఫ్ ఫిట్ అవుతారు. వాక్యాన్ని కాంప్రిహెన్సివ్ గా స్టడీ చేస్తున్నప్పుడు ఆ వాక్యంలో దేవుడు ఎవరిని ఎలా గైడ్ చేశాడో జాగ్రత్తగా కేర్ఫుల్ చూస్తే ఎస్, ఐ కెన్ అండర్స్టాండ్ దట్. దేవుడు నాకు కొంత వెసులుబాటు ఇచ్చాడు, ప్రిన్సిపల్స్ అనుకున్నాం. ఏమిటా ప్రిన్సిపల్స్? ఆ వెసులుబాటులో నేనేం చేస్తానంటే కామన్ సెన్స్ గా నేను ట్యూన్ చేసుకుంటాను వాక్యాన్ని కామన్ సెన్స్ గా ట్యూన్ చేసుకొని, అంటే ప్రతిసారి నేను ఇలా ఆగను. ఒకప్పుడు నేనేం చేసేవాడిని, వాక్యం చెప్పండి అన్నప్పుడు, బ్రదర్ నాకు కొద్దిగా టైం ఏం బ్రదర్, లెట్ మీ వెయిట్, లెట్ మీ టేక్ సమ్ టైమ్, లెట్ మీ ప్రే అండ్ దెన్ కమ్ బ్యాక్ టు అని అనేవాడిని. నేను ఉండకుండా నాకు ఏం అర్థమైందంటే దేవుడు నన్ను బైబిల్ టీచర్ గా ఉండమని దేవుడు కోరాడు అనేది నాకు అర్థమైంది. ఆ అండర్స్టాండింగ్ అయిన తర్వాత నేనేం చేశానంటే ఎప్పుడు ఐ కీప్ మై గన్స్ లోడెడ్. దేవుడు అవకాశం కల్పించినప్పుడు ఇలా మాట్లాడుతున్నప్పుడే జస్ట్ నేను ఒక నిమిషం ఆలోచన చేస్తాను, ఎస్ అని చెప్పాలా, నో అని చెప్పాలని. కొన్నిసార్లు నాకు ఎస్ అని చెప్దాం అనిపించాడు, వెంటనే ఎస్ అని చెప్తాను. కొన్నిసార్లు నాకు ఎందుకో ఎస్ అని అనిపించదు, నేను బ్రదర్ నాకు కొంచెం టైం ఏను బ్రదర్, నేను మళ్ళీ చెప్తానని చెప్తాను. లేదు, ఎందుకంటే కొన్నిసార్లు క్యాలెండర్లో ఎవరికో మాట ఇచ్చి ఉంటాము, లేక ఇంకా ఏదో పని ఉంటుంది, ప్రయారిటీస్ ఏవో ఉంటాయి, అవన్నీ చూసుకొని కేర్ఫుల్ గా చెప్తాం. దానికి పెద్ద మనం ఒక భక్తి అనేది చూపించేసి రకరకాలుగా ఇదివరకు చెప్పేవాడిని. స్లోగా నాకు అర్థమైంది ఎలా ప్రవర్తించాలి అంటే దేవుని చిత్తానుసారంగా జీవించడం అయితే న్యాచురల్ లైఫ్. అదేదో పని కట్టుకొని ఒక పర్టికులర్ గా అంటే ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే సెక్యులర్ అని రెండు కంపార్ట్మెంట్స్ లాగా చేశారు లైఫ్ ని. ఐ బిలీవ్ దేర్ ఇస్ నథింగ్ లైక్ సెక్రెట్ అండ్ సెక్యులర్, ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు గాడ్. నా లైఫ్ లోని ప్రతి ఎవ్రీ ఇంచ్ ఆఫ్ లైఫ్ ఇస్ బిలాంగ్స్ టు గాడ్. నేను ఏం చేసినా దేవుని కోసం చేస్తాను. ఓ ఉద్యోగం చేసినా దేవుని కోసం చేస్తాను, ఓ బిజినెస్ చేసినా దేవుని కోసం చేస్తాను, నీళ్లు తాగినా భోజనం చేసినా దేవుని మహిమార్థంగా చేయమని చెప్పి బైబిల్లో రాయబడింది. కాబట్టి ఎప్పుడైతే సెక్రెట్ అండ్ సెక్రెట్ టూ డిఫరెంట్ కంపార్ట్మెంట్స్ లాగా చేస్తామో అప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి. అలా కాకుండా నేను నిద్ర లేచిన దగ్గర నుంచి నిద్ర పోయేంత మటుకు నా స్పృహలో, నా అండర్స్టాండింగ్ లో నేను చేసేది ప్రతి ఒక్కటి నా దేవునికి నేను ఐఎమ్ అకౌంటబుల్ టు గాడ్. ఎవ్రీథింగ్ ఐఎమ్ అకౌంటబుల్ టు గాడ్. సో నా దేవుడు నా యజమాని, దేవుడు నా గురువు,
ఆయన గైడెన్స్ ప్రకారం నేను జీవించాలి అని ఒక కమిట్మెంట్ నేను పెట్టుకున్నప్పుడు దేవుని చిత్తం అనేది ప్రతి చిన్న దాంట్లో కూడా నేను చేస్తాను. ఎవ్రీ సింగిల్ ఇష్యూ ఆఫ్ మై లైఫ్ లో చిన్న చిన్న విషయాల్లో దేవుని చిత్తం నేను చేస్తున్నప్పుడు పెద్ద పెద్ద విషయాలు ఆటోమేటిక్ గా చేస్తాను. ఇట్ బికమ్స్ అ నార్మల్ కోర్స్ ఆఫ్ లైఫ్ టు డూ ద విల్ ఆఫ్ గాడ్. ఇక్కడ మాట ఐ థింక్ నాకు టైం ఇంకా నేను చెప్పాల్సి ఉంటుంది. సామెతలు 3:5-6 ట్రస్ట్ ఇన్ ద లార్డ్ విత్ ఆల్ యువర్ హార్ట్ అండ్ లీన్ నాట్ అంటు యువర్ ఓన్ అండర్స్టాండింగ్. హార్ట్ అంటే ఏంటి? ఇర్మియా గ్రంథం 17 హృదయము ఘోరమైన వ్యాధి గలది. ఇట్ ఈస్ అ వికెడ్ హార్ట్. పాపమును బట్టి హృదయం ఎంత చెడిపోయిందో మనం కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అండర్స్టాండింగ్ మైండ్, ఈ మైండ్ కూడా కరప్టెడ్ మైండ్. 2 కొరింథీ 11:3 ఎందుకు ఈ మాట చెప్పాల్సి వచ్చిందంటే, సమ్ టైమ్స్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు ట్రస్ట్ మై మైండ్, సమ్ టైమ్స్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు ట్రస్ట్ మై హార్ట్. సో మై మైండ్ షుడ్ నాట్ కంట్రోల్ మీ, మై హార్ట్ షుడ్ నాట్ కంట్రోల్ మీ. ద వర్డ్ ఆఫ్ గాడ్ త్రూ మైండ్ అండ్ త్రూ హార్ట్ షుడ్ కంట్రోల్ మీ. సో దేవుడు ఎప్పుడు నా మైండ్ ని పక్కకు పెట్టాడు. నా మైండ్ స్విచ్ ఆఫ్ చేయడానికి వీల్లేదు. అది ఒక ఈవిల్ స్పిరిట్స్ జరుగుతుంది. ఎవరైతే ఒక వ్యక్తి ఈవిల్ స్పిరిట్ చేత ఆవరించబడతాడో హిస్ మైండ్ ఇస్ స్విచ్డ్ ఆఫ్. అందుకనే వాడు వీరశూర కార్యాలు చేస్తాడు. మార్క్స్ వార్త 5వ అధ్యాయం 2000 దయ్యాలు పట్టిన వ్యక్తి, అతను సామాన్యమైన మానవుడిలాగా అతను సంఖ్యలు కూడా అతను విరగొట్టగలిగాడు. అతను విపరీతమైన పనులు చేశాడు. అది నార్మల్ మ్యాన్ అలా చేయలేడు. సో కాబట్టి దేవుడు ఎప్పుడు నా మైండ్ ని స్విచ్ ఆఫ్ చేయడు. అందుకని ఆయన ఏం చేస్తారంటే ఇన్ అండ్ త్రూ అస్ దేవుడు పనిచేసే విధానం చూడండి. 40 మంది రచయితలు దేవుని వాక్యాన్ని రాశారు. దేవుడు వారి మైండ్ స్విచ్ ఆఫ్ చేయలా. పౌలు రాశాడని ఎలా చెప్పగలము? ఆయన పాండిత్యం కనబడుతుంది. యోహాను రాసిన ఎలా కనబడతాము? యోహాను మైండ్ కనపడుతుంది. పేతురు రాశాడు, పేతురు మైండ్ కనపడుతుంది. మార్కు రాశాడు, లూకా రాశాడు, వారి మైండ్ మనకు స్పష్టంగా కనపడుతుంది, ఈజీగా తెలిసిపోతుంది. ఎందుకంటే గాడ్ విల్ నెవర్ స్విచ్ ఆఫ్ అవర్ మైండ్. వి ఆల్సో షుడ్ నాట్ స్విచ్ ఆఫ్ అవర్ మైండ్. అసలు దేవుని ప్రేమించాలంటే వర్షిప్ ద లార్డ్ విత్ ఆల్ యువర్ మైండ్ అని బైబిల్లో రాయబడింది. సో అయితే ఇక్కడ మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే, ఈజ్ ఇట్ ఎ కరప్టెడ్ మైండ్ ఆర్ ఈజ్ ఇట్ ఎ రెన్యూడ్ మైండ్, ట్రాన్స్ఫార్మ్డ్ మైండ్? ఈజ్ ఇట్ ఎ డిసెప్టివ్ హార్ట్ ఆర్ ఈజ్ ఇట్ ఎ న్యూ హార్ట్ అనేది మనం కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. మీకు గబగబా కొన్ని విషయాలు మీకు చూపిస్తాను. ఇది ట్రైకాటమీ నమ్మే వాళ్ళు దీన్ని నమ్ముతారు, డైకాటమీ నమ్మే వాళ్ళు దీన్ని యాక్సెప్ట్ చేయరు. సో బైబిల్లో 2-3 పద్ధతులు ఉన్నాయి. ట్రైకాటమీ అంటే మ్యాన్ ఈజ్ మేడ్ ఆఫ్ బాడీ, స్పిరిట్, సోల్ అని నమ్మేవాళ్ళు ఉన్నారు. అలా కాకుండా 3 కాదు 2 నమ్మేవాళ్ళు ఉన్నారు. కానీ నాకైతే ఐఎమ్ కంఫర్టబుల్ విత్ దిస్. ఎందుకంటే నేను 2 స్టడీ చేసినప్పుడు నాకు ఐఎమ్ వెరీ మచ్ కంఫర్టబుల్ విత్ దిస్ ఎక్స్ప్లెనేషన్. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ టేక్ ఇట్, అదర్వైజ్ నో ప్రాబ్లం. సో బాడీ ఈజ్ వరల్డ్ కాన్షియస్, సోల్ ఈజ్ సెల్ఫ్ కాన్షియస్, స్పిరిట్ ఈజ్ గాడ్స్ కాన్షియస్. సో అగైన్ సోల్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 3 పార్ట్స్. సోల్ అంటే వ్యక్తిత్వం, మైండ్ టు థింక్, హార్ట్ టు ఫీల్, will to decide. So that is solution. And then you, that is your personality, your వ్యక్తిత్వం. The spirit conscious, this is not exactly అని నేను చెప్పలేను. అయితే నేను జీజాన్ గారి ద్వారా అక్కడ కొంతకాలం నేను స్టడీ చేసినప్పుడు సమ్వేర్ 20-25 years బ్యాక్ దీని గురించి నాకు కొంత అర్థమైంది. అలాగే వాచ్మన్ని ఆయన కూడా దాని మీద చాలా గ్రంథాలు రాశారట. వాళ్ళు నేను చదవలేదు, కానీ వాళ్ళు చెప్పింది కొంత మటుకు ఇది కరెక్ట్ అయిండొచ్చేమో అని అవకాశం ఉంది. ఎందుకంటే స్పిరిట్ ఇస్ డివైడెడ్ ఇంటూ కాన్షియన్స్, దట్ ఈస్ ఫ్రమ్ గాడ్, ఇంట్యూషన్ అగైన్ ఫ్రమ్ గాడ్, అండ్ దెర్ ఇస్ సమ్ కైండ్ ఆఫ్ డిజైర్ టు వర్షిప్ గాడ్, దైవిక చింతన, దట్ ఈస్ టువర్డ్స్ గాడ్. అందుకనే స్పిరిట్ ఈస్ గాడ్స్ కాన్షియన్స్, కాన్షియన్స్ ఈస్ పార్ట్ ఆఫ్ spirit, and if you have to worship God, your dead spirit cannot worship, you cannot have relationship. When Holy Spirit will come and dwell, then it is revived. Actually the spirit is dead kabatti, and there is no light in the soul, it is dark, and body is slave. అందుకని మనం ఎన్నో నిర్ణయాలు చేస్తాం రక్షణ పొందక మునుపు, మనం హెల్ప్లెస్లీ ఫాలో అవుతాం. అయితే హెచ్కేల్ 36:26లో అక్కడ కూడా అన్నాడు, పాత హృదయము అది రోగంతో కూడింది, మోసంతో కూడింది, చెడిపోయింది. ఇర్మియా 17:9 అది పాత హృదయం. మన సండే స్కూల్లో కూడా ఇలాగే చెప్తాం, నీ హృదయం నల్లగా ఉంది, పాపంతో ఉంది, ఎవరున్నారు హృదయంలో అని. హృదయం అన్నప్పుడు బైబిల్లో 2 విధాలుగా అర్థం చేసుకోవాలి. ఒకటేమో కంట్రోలింగ్ సిస్టమ్, సెంట్రల్ కంట్రోలింగ్ సిస్టమ్, ఆల్ యువర్ బీయింగ్, అంటే అక్కడ డిసిషన్ తీసుకుంటే ఇట్ ఎఫెక్ట్స్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ లైఫ్. రెండవది ఏంటంటే ఇట్ ఓన్లీ టాక్స్ అబౌట్ యువర్ ఎమోషనల్ డిపార్ట్మెంట్.
అంటే దుఃఖము, ఏడుపు, బాధ, ఇవన్నీ దీని ఎమోషన్ సంబంధించింది అనమాట. 8, 10 వారి మనసులో నా ధర్మములు ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని రాసేదను. అంటే న్యూ హార్ట్, రాతి హృదయం తీసి కొత్త హృదయం ఇచ్చినప్పుడు అప్పుడు ఆ హృదయంలో దేవుని వాక్యం రాయబడుతుంది. ఎందుకంటే దేవుని వాక్యం రక్షణ పొందిన వ్యక్తికి అర్థమవుతుంది కానీ ఇంకేం అర్థం కాదు. రక్షణ పొందని వ్యక్తి సువార్త ఒక్కటికే అర్థమవుతుంది. సువార్త తప్పనిచ్చే మిగిలినదేం అర్థం కాదు. ఆ సువార్త అర్థం కావడానికి కూడా పరిశుద్ధాత్మ దేవుడు గైడ్ చేయాల్సిందే. పరిశుద్ధాత్మ దేవుని గైడెన్స్ లేకుండా సువార్త కూడా అర్థం కాదు. సో పాపంతో కూడిన హృదయము యేసు రక్తంలో కడగబడతాము. అప్పుడు యువర్ హార్ట్ విల్ బి క్లీన్ అండ్ ఇట్స్ లైక్ హెవెన్. సండే స్కూల్లో కూడా ఇవి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అప్పుడు నీ హృదయంలో ఎవరు ఉంటారు? యేసుక్రీస్తు రక్షకుడుగా మాత్రమే కాకుండా ప్రభువుగా కూడా ఉండాలి. అక్కడి నుంచి జీవజల నదులు పొర్లి పారతాయి అని యోహాను సువార్త 7వ అధ్యాయము 38, 34, హెచ్కేలు గ్రంథం 47:1 దేవుని యొక్క సింహాసనం దగ్గర నుండి ఆ నీరు పారి అది పోయిన చోటల్లో లైఫ్ వస్తుందనే విషయాన్ని మనం చూస్తాం. అక్కడ ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే యేసు రక్తం మనల్ని కడిగి శుద్ధి చేసినప్పుడు హెబ్రీ 9:14 ప్రకారంగా క్రీస్తు యొక్క రక్తము నిర్దోషమైన మనసాక్షి కలుగునట్లు దోషారోపణ వేసి మనసాక్షి తీసేస్తుంది. గిల్ట్ కాన్షియస్ పోతుంది. ఆ గిల్ట్ కాన్షియస్ పోయినందుకే మనకు రక్షణ ఆనందాన్ని కలిగి ఉంటాం. హార్ట్ అన్నప్పుడు జాయ్, ఆనందం, సంతోషం వేరే, ఆనందం వేరే, కొంచెం డిఫరెన్స్ ఉంది. సో కీర్తన 16:11 నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది. ఆయన నా ఆత్మలో నివసించినప్పుడు ఆయన సన్నిధిని బట్టి ఐ ఎంజాయ్ ద జాయ్ ఆఫ్ సాల్వేషన్. సో హార్ట్ స్పీక్స్ ఆఫ్ జాయ్ ఆఫ్ సాల్వేషన్. ఆ తర్వాత మైండ్ గురించి మనం చూసినప్పుడు ఇట్ ఈస్ ఎ కరప్టెడ్ మైండ్ బికాస్ ఆఫ్ సిన్, ఇట్ ఈస్ బ్లైండెడ్ మైండ్, ఇట్ ఈస్ ఎ reprobate మైండ్, ఇట్ ఈస్ ఎ డిఫైల్డ్ మైండ్, దెర్ ఇస్ ఎ డబుల్ మైండెడ్నెస్ అండ్ ఎనిమిటీ ఇన్ యువర్ మైండ్ అండ్ వ్యానిటీ ఆఫ్ యువర్ మైండ్. ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి సమయం లేదు, మీరు చూడండి. మీరు తర్వాత నెమ్మదిగా నేను దీన్ని యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాను. మీరు ఒక్కొక్కటి మీరు పాస్ పెట్టుకొని మీరు నోట్స్ రాసుకొని మీరు అనేక విషయాలు నేర్చుకోవచ్చు. ఇదే మార్క్స్ వార్త 7వ అధ్యాయం 21 నుంచి 23 వరకు లోపల నుంచి వచ్చి నేను అపవిత్రపరుస్తాయి అని రాయబడింది. సో కాబట్టి అవిశ్వాస యొక్క మైండ్ కరప్ట్ అయింది, అన్బిలీవర్స్ యొక్క మైండ్ ఇలా ఉంది అనేది మనకు అర్థమవుతుంది. కానీ ఒక విశ్వాసిలో జరిగే ట్రాన్స్ఫార్మ్ ఏంటి? 1 కొరింథీ 6:19 పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి నివసిస్తాడు. అప్పుడు డెడ్ స్పిరిట్ లో ఏమొచ్చింది? లైఫ్ వచ్చింది. అప్పుడు యోహాను 1:4 ఆయనలోని జీవము మనకు వెలుగై ఉంది. కాబట్టి ఈ డార్క్నెస్ లో లైట్ వచ్చింది. హెచ్కేల్ 36:26 ప్రకారంగా న్యూ హార్ట్ ఇచ్చాడు. రోమా 12:2 ప్రకారంగా ట్రాన్స్ఫార్మబుల్ మైండ్ ఇచ్చాడు. రోమా 6:6 ప్రకారంగా ఈ దేహాన్ని కూడా ఏం చేశాడంటే క్లెన్స్ చేశాడు. ఇట్ ఈస్ ఎ రిడీమబుల్ బాడీ. సో బాడీ కెన్ బి అండర్ మై కంట్రోల్. రక్షణ పొందక మునుపు బాడీ కంట్రోల్లో ఉండదు, రక్షణ పొందిన తర్వాత బాడీ కంట్రోల్ ఉండాలి. అదే అపోస్తలుడు పౌలు అన్నాడు 1 కొరింథీ 9:27 ఐ కీప్ మై బాడీ అండర్ కంట్రోల్, ఐ బఫెట్ మై బాడీ అని అన్నాడు. సో ఎప్పుడు లేయాలో అప్పుడు లేయాలి, ఎంత తినాలో అంత తినాలి, ఎప్పుడు తినాలో అప్పుడు తినాలి, ఎంత విశ్రాంతి తీసుకోవాలి అంత విశ్రాంతి తీసుకోవాలి. ఏ బిలీవర్స్ ఆబ్లిగేషన్. సో కాబట్టి న్యూ క్రియేషన్ లో న్యూ స్పిరిట్ పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు కాబట్టి నేను నూతనమైన వ్యక్తిగా ఉన్నాను. న్యూ హార్ట్, ఇది ఎటువంటి హార్ట్? అది జాయ్ ఆఫ్ సాల్వేషన్. 1 పేతురు 1వ అధ్యాయం 8-9. న్యూ ట్రాన్స్ఫార్మబుల్ మైండ్ ఫిలిప్పీ 4:6-7 వచనం ప్రకారంగా వర్రీ అనేది ఉండదు. మైండ్ లో వర్రీ అనేది లేకుండా గాడ్ ఫిల్స్ మీ విత్ పీస్ ఆఫ్ మైండ్ అనేది. ఇది ఒక సందర్భానికి సంబంధించింది కాదు, ఒక ఇష్యూకి సంబంధించింది కాదు, ఒక కాంటెక్స్ట్ కి సంబంధించింది కాదు. రక్షణ పొందిన దగ్గర నుండి సమాధికి పోయేంత వరకు జాయ్ ఆఫ్ సాల్వేషన్, పీస్ ఆఫ్ గాడ్ అనేది కంటిన్యూస్గా ఉండాలి. ఏదో ఒక పర్టికులర్ కాంటెక్స్ట్ లో ఒక పర్టికులర్ సందర్భంలో ఉంటేనే. ఇప్పుడు ఇది వరకు మేము చెప్పినప్పుడు ఏం చెప్పేవాళ్ళం అంటే 1, 2, 3, 4, 5, 7 అనే పాయింట్లు చెప్తున్నప్పుడు డిఫరెంట్ గా చెప్పేవాళ్ళు. ఇప్పుడు నాకు అర్థమైంది అన్నమాట. నీకేం అర్థమైందంటే రక్షణ ఆనందం అనేది అవుట్ సైడ్ సర్కమ్స్టెన్స్ పైన ఆధారపడదు. ఇట్స్ ఆల్వేస్ ఇన్సైడ్ బికాస్ ఆఫ్ ది ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. సో గాడ్స్ ప్రెజెన్స్ ఎప్పుడు నేను చెక్ చేసుకుంటున్నాను. పాపం చేసినప్పుడు రిలేషన్షిప్ ఉంటుంది, ఫెలోషిప్ ఉండదు, అప్పుడు నేను డిస్టర్బ్ అవుతాను. అదొక్కటి నేను కేర్ఫుల్ గా చెక్ చేసుకోవాలి. సో పీస్ ఆఫ్ గాడ్ అంటే వర్రీ అంటే రాంగ్ థింకింగ్. యాక్చువల్గా అక్కడ రాయబడింది మూల భాషలో గొంతు పీసుకుంటా అన్న మీనింగ్ వస్తుంది అనమాట. సో అవి ఎప్పుడు కూడా రక్షణ ఆనందము, పీస్ ఆఫ్ గాడ్ అని ఎప్పుడు కాన్స్టాంట్ గా. అందుకని దేవుని వాక్యం నా హృదయంలో నింపుకోవాలి. అది నా మైండ్ ఫిల్అప్ అవ్వాలి. నా మైండ్ ను ఓవర్టేక్ చేసి క్రైస్ట్ లైక్ మైండ్, క్రైస్ట్ లైక్ హార్ట్ వచ్చినప్పుడు
దేవుని చిత్తం కనుక్కోవడం చాలా సులభము. ఎందుకంటే కన్విక్షన్స్ లెవెల్లో వస్తాయి. ఒపీనియన్ వేరే, కన్విక్షన్ వేరే. ఒపీనియన్ మే చేంజ్ బట్ కన్విక్షన్ విల్ నాట్ చేంజ్. వి విల్ డై ఫర్ ఇట్. సో పౌలు అదే అంటాడు ఫిలిప్పీ 3:12, దేని నిమిత్తం క్రీస్తు యేసు చేత పట్టబడుతునో దాన్ని పట్టుకోవడానికి, అది స్పెసిఫిక్ విల్. పాల్ న్యూ దేవుడు ఎందుకు ఆయన్ని పట్టుకున్నాడో అదే పట్టుకోవడానికి పరిగెడుతున్నాను అని అన్నాడు. అలాగే 2 పేతురు 1:10 అపొస్తలుడు పేతురు అన్నాడు, మీ పిలుపును నిశ్చయమును ఏర్పాటు చేసుకుంటకు జాగ్రత్త పరుడి. అది మీరు చదివే కావచ్చు, ఉద్యోగం కావచ్చు, మ్యారేజే కావచ్చు, ఫెలోషిపే కావచ్చు, మినిస్ట్రీ కావచ్చు, పిల్లలు కావచ్చు, వాట్ నాట్ అండ్ వాట్ నాట్, స్పెసిఫిక్ విల్. ఇది అర్థం కావాలంటే మనం డివైడెడ్ సెక్రెట్ అండ్ సెక్యులర్ అనే కాకుండా కాంప్రిహెన్సివ్ గా సమ్ టోటల్ సరెండర్ టు గాడ్ ఎప్పుడైతే చేస్తామో మనకు అర్థమవుతుంది. దేవుడు మార్పు లేని వాడు, దేవుని సత్యం మారదు. ఇట్ ఈస్ సేమ్ ఫర్ ఆల్. దేవుని సత్యము అంచెలంచెలుగా ప్రత్యక్షమైంది. గాడ్స్ ట్రూత్ ఈస్ రివీల్డ్ స్టెప్ బై స్టెప్ ఇన్ ఎ ప్రోగ్రెసివ్ మేనర్. దేవుని సత్యము బైబిల్లో పూర్తిగా ఇవ్వబడింది. అంటే ఈజ్ బైబిల్ కంప్లీట్ రెవల్యూషన్ ఆఫ్ గాడ్ ఆర్ డు వి నీడ్ ఎనీ అడిషన్ ఆర్ డిలీషన్ మనం ప్రశ్నించుకోవాలి. ఇఫ్ బైబిల్ ఈస్ కంప్లీట్ రెవల్యూషన్, బైబిల్ నుంచి ఏది కలపడానికి తీసేయడానికి వీల్లేదు అనుకున్నప్పుడు God's will is already there in the Bible and we need to work according to it. మనం కొన్ని ప్రశ్నలు వేసుకోవాలి. నా సజెషన్ అది ఏంటిది, దేవుని వాక్యం చేత నింపబడిన హృదయం కలిగి ఉండి ఆ గైడెన్స్ నేను ఆ విధంగా నేను జీవించగలుగుతున్నానా, నేను బాగా ప్రార్థన చేయాలి అంటే దేవుని పైన ఆధారపడాలి, ఆశ్రయించాలి. ఈ ప్రార్థన కూడా 3 విధాలుగా చెప్పొచ్చు. ఆస్క్, సీక్, నాక్ అని మత్తయి సువార్త, అడుగుడి మీకు ఇవ్వడను, వెదకుడి మీకు దొరకను, తట్టుడి మీకు త్రీవడం. 3 levels ఆఫ్ స్పిరిచువల్ లైఫ్. ఆస్క్ యూ విల్ గెట్ ఇట్. అది రక్షణ పొందిన కొత్తలో ఎల్కేజీ లెవెల్లో ప్రతి విశ్వాసి చెప్తాడు. అంటే రక్షణ పొందిన కొత్తలో జరిగిన దానికి 20 ఏళ్ల తర్వాత 30 ఏళ్ల తర్వాత ఉండడానికి వీల్లేదు. మనకి సత్యం అంటే ఏంటో తెలియనప్పుడు, బాప్తిసం ఏంటో తెలియనప్పుడు, సంఘం అంటే ఏంటో తెలియనప్పుడు, వాక్యం అంటే ఏంటో తెలియనప్పుడు మనకి ఎవరు ఏది చెప్పినా మనం ఫాలో అవుతాం. అప్పుడు ధర్మశాస్త్రానికి కిందకి వస్తాం. బట్ అందుకనే సీక్ అన్నాడు. దేని వెతుకుతాము? అడిగితే దొరికితే ఎందుకు వెతుకుతామండి? ఇది సెకండ్ లెవెల్ ఆఫ్ స్పిరిచువాలిటీ. సో యూ షుడ్ లెర్న్ టు సీక్. దేవుని వాక్యాన్ని వెతుకుతాం. బెరయ విశ్వాసులు ఏం చేశారంటే వాళ్ళు వెతికారు. సో దేవుడు అంటే ఉందని తెలుసు, ఎక్కడుందో తెలియదు, వెతికితే దొరుకుతుంది తెలుసు, వెతుకుతారు దొరుకుతుంది. మూడోది నాక్, అంటే క్లోజ్డ్ ఆపర్చునిటీస్ కూడా దేవుడు ఏం చేస్తాడంటే, ఎస్ ఇప్పుడు ఫరో వెంటనే పంపించాడా? పంపలా. చాలా యుద్ధం జరిగింది ఫరోకు మోషేకు మధ్యలో. సో ఫరో నేను వెళ్ళాలి, 3 దినాల ప్రయాణం నేను వెళ్ళాలంటే ఓకే గో అనలేదు. సో హీ నాక్డ్. ఇట్స్ క్లోజ్డ్ ఆపర్చునిటీస్ బట్ గాడ్ ఓపెన్డ్ ఇట్. సో దేవుని వాక్యం చేత నింపబడిన హృదయము, ప్రార్థన జీవితము, రూపాంతరం, ట్రాన్స్ఫార్మర్ మైండ్ అంటే క్రైస్ట్ లైక్ మైండ్, సీనియర్ నాయకుల సలహా కూడా తీసుకొని అప్పుడు ఒక కాంప్రిహెన్సివ్, ఒక అండర్స్టాండింగ్ అయ్యే అవకాశము మనకు. నథింగ్ టు డూ విత్ స్కిల్. ఇదేదో స్కిల్ కాదు, స్కిల్ తో వచ్చేది కాదు, కానీ ఇది ప్రతిరోజు చిన్న చిన్న విషయాల్లో దేవునితో మనకున్నటువంటి పర్సనల్ ఇంటిమసీతో, పర్సనల్ వాక్ తో ఆధారపడి ఉన్నది అనే విషయాన్ని మనకు అర్థమవుతుంది. సో క్యాల్వినిజం సిద్ధాంతం ఏం చెప్తుందంటే గాడ్ ఈజ్ సమ్ టోటల్ రెస్పాన్స్, మ్యాన్ ఈజ్ నాట్. ఆర్మీనియానిజం ఏం చెప్తుందంటే మ్యాన్ ఈజ్ సమ్ టోటల్ రెస్పాన్సిబుల్, గాడ్ ఈజ్ నాట్. బట్ నా కన్విక్షన్ ఏదంటే గాడ్ ఈజ్ సావరెన్, అట్ ద సేమ్ టైం హ్యూమన్స్ ఆర్ రెస్పాన్సిబుల్. అంటే దేవుడు సార్వభౌముడు, దేవుని యొక్క సార్వభౌమత్వంలో మానవుడికి ఒక చాయిస్ చేసుకోవడానికి వెసులుబాటు కలిగించాడు. సో గాడ్ ఇన్ హిస్ విజ్డమ్ అండ్ సావరిటీ హ్యాస్ ప్రొవైడెడ్ హ్యూమన్స్ ఏ ఫ్రీడమ్ టు చూస్. ఫ్రీడమ్ మేక్స్ హ్యూమన్స్ రెస్పాన్సిబుల్ ఫార్ దర్ యాక్షన్స్ అండ్ రియాక్షన్స్. ఒక 5 minutes నేను క్లోజ్ చేస్తాను, ఎందుకంటే కొన్ని కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి. గాడ్స్ మారల్ క్యారెక్టర్ దయచేసి గుర్తుపెట్టుకోండి. గాడ్ ఈజ్ ఆల్వేస్ గుడ్, సో గాడ్ కెనాట్ డూ ఈవిల్ థింగ్స్. గాడ్ ఈజ్ ఆల్వేస్ హోలీ, గాడ్ కెనాట్ డూ అన్హోలీ థింగ్స్. గాడ్ ఈజ్ ఆల్వేస్ లవ్, గాడ్ కెనాట్ హార్మ్ అస్. ఒకవేళ హార్మ్ చేసినట్టుగా అనిపించినా అది మన క్షేమం కోసం చేస్తాడు. రోమా 8:28 ప్రకారంగా మనం ఆయనకి సమర్పించుకుంటే దేవుడు తన చేత్తో చేయడు, గాడ్ అలౌస్. సో గాడ్ ఈజ్ గుడ్, గాడ్ కెన్ నెవర్ డూ ఈవిల్. గాడ్ ఈజ్ హోలీ, గాడ్ కెన్ నెవర్ బి అన్హోలీ. గాడ్ ఈజ్ లవింగ్, సో గాడ్ హీ విల్ నాట్ హార్మ్ మీ. అయితే ఇక్కడ 2 ఉన్నాయి, గాడ్స్ పర్ఫెక్ట్ విల్, గాడ్స్ పర్మిసివ్ విల్. గాడ్స్ సావరన్ విల్ అండ్ అకార్డింగ్ టు గాడ్స్ మారల్ విల్. ప్రైజ్ ద లార్డ్, దేవునికి స్తోత్రం. అంటే అది గాడ్స్ సావరన్ విల్లే, అలాగే గాడ్స్ మారల్ విల్ నా లైఫ్ లో జరిగింది, నేను దేవునికి వందనాలు చెల్లిస్తాను. కొన్నిసార్లు ఇట్ ఈస్ గాడ్స్ సావరన్ విల్ బట్ ఇట్ ఈస్ నాట్ అకార్డింగ్ టు గాడ్స్ మారల్ విల్. ఒక మ్యారేజ్ ఉందనుకోండి,
ఒక మ్యారేజ్ దేవుని చిత్తానుసారంగా పెళ్లి చేసుకోవాలి. ముందేమో దేవుని చిత్తం అనుకున్నావు, ఏదో కొన్ని పొరపాట్లు జరిగినాయి, నీకు తెలియక నేను నడిపించే నాయకుడు సరిగ్గా తెలియదు, మొత్తం మీద పెళ్లి అయిపోయింది. పెళ్ళైన తర్వాత నీకేం అర్థమైంది? దిస్ ఇస్ నాట్ ది మారల్ విల్ అని నీకు అర్థమైంది. దిస్ ఇస్ నాట్ ది మారల్ విల్. మారల్ విల్ అర్థమైనప్పుడు ఏం చేయాలి అంటే, గాడ్ పర్మిటెడ్ ఇట్ టు హ్యాపెన్. ఈజ్ గాడ్ హెడ్ రెస్పాన్సిబుల్? నెవర్. గాడ్ ఈస్ నెవర్ రెస్పాన్సిబుల్. గాడ్ ఈస్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ఈవిల్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. గాడ్స్ మారల్ విల్ అంటే గాడ్ ఇస్ హ్యూమన్ ఇస్ హెల్స్ రెస్పాన్సిబుల్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ పేరెంట్స్ వారి పిల్లల పెళ్లి చేయాలి. పేరెంట్స్ దేవుని చిత్తం తెలుసుకోకుండా వాళ్ళకు ఉన్నటువంటి స్వయాన్ని బట్టి, వాళ్ళకు ఉన్నటువంటి సెల్ఫ్ ఇంట్రెస్ట్ ని బట్టి తెలిసో తెలియకనో రాంగ్ మ్యారేజ్ చేశారు అంటే పిల్లల లైఫ్ లాంగ్ సఫర్ అవుతారా? అవరా? సఫర్ అవుతారు. హ్యూమన్స్ ఆర్ రెస్పాన్సిబుల్. అందుకని ఇట్ ఇస్ అ ప్యాకేజ్. మ్యారేజ్ అనేది పేరెంట్స్ చిల్డ్రన్ కలిసి వాళ్ళు తీసుకోవాల్సిన ఒక మంచి నిర్ణయం. కాబట్టి కొన్నిసార్లు ఓవర్లాప్ అవుతుంది. గాడ్ సావరెన్ విల్లే, ఎందుకంటే అయిపోయిన తర్వాత అర్థమైంది దేవుడు పర్మిట్ చేశాడు. అందుకని గాడ్స్ పర్మిసివ్ విల్ వేరే, గాడ్స్ పర్ఫెక్ట్ విల్ వేరే. అంతకుముందు చూస్తుంది గాడ్స్ పర్ఫెక్ట్ విల్ అంటే దేవుడు సావరెన్, మారల్ విల్ ఒకటే విధంగా జరిగింది. సో ఎస్, హ్యూమన్స్ ఆర్ రెస్పాన్సిబుల్. అది చదువు కానీ, ఉద్యోగం కానీ, మ్యారేజ్ కానీ, వాక్యం, ప్రార్థన. రోమా 8 ప్రకారం కొన్నిసార్లు కొన్ని పొరపాట్లు జరిగిన యోసేపుకు జరిగినట్టుగా జరుగుతాయి. అప్పుడు మనం ఏం చేయాలంటే, అంటే మన ప్రమేయం లేకుండా అప్పుడు దేవుడికి సమర్పించుకున్నప్పుడు దేవుడు ఆ శాపమును ఆశీర్వాదంగా మారుస్తాడు, ఆ కీడును మేలుగా మారుస్తాడు అనే విషయం మనకు అర్థమవుతుంది. ఒక్క మాట చెప్పి నేను క్లోజ్ చేస్తాను. వెన్ గాడ్ అలౌస్ ఎ ప్రాబ్లం, then God provides a solution along with it as well. దేవుడు ఒక సమస్యను మన జీవితంలో పర్మిట్ చేశాడు. ఎందుకు పర్మిట్ చేశాడంటే మన రెస్పాన్సిబిలిటీ ఉంది. మనం యాక్చువల్గా చాయిస్ ప్రకారంగా జరిగింది. అయితే పర్మిట్ చేశాడు. ఎందుకు పర్మిట్ చేశాడంటే, ఒకవేళ నువ్వు తీర్మానం చేశావు కాబట్టి, దేవుడు రానిచ్చాడు. నువ్వు తీర్మానం చేయకుండా వచ్చింది అది కాదు. నువ్వు పొరపాటు చేశావు, రానిచ్చాడు, కొంత నడిచిపోయాము. అయితే దాంట్లో దేవుడు ఏం చేస్తారంటే, దేవుని ప్రేమించినప్పుడు, ఆయన సంకల్పం చొప్పున పిలువబడినప్పుడు ఆయన మేలు సమస్తం మేలు కలుగుటిగా జరుగుతుందని బైబిల్లో రాయబడింది. కాబట్టి ఐ థింక్ ఐ కుడ్ మేక్ యూ టు అండర్స్టాండ్ టు సమ్ ఎక్స్టెంట్. దేవుడు ఈ వాక్యాన్ని మన కొరకే దీవించి ఆశీర్వదించును గాక.